హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరియమ్మకొచ్చి. నేను కూడా ఒక టెట్ కమ్ డిఎస్సి ఆస్పిరెంట్ అండి. ఇంతకుముందు నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో, నేను ప్రిపేర్ అయిన 6th క్లాస్ జనరల్ సైన్స్ నుంచి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే టెట్ కమ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నోట్స్ వచ్చేసి చాలా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఇందులోని ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. అండ్ నేను టెక్స్ట్ బుక్ నుంచి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఈ నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. నేను ఈ క్లాస్తో మీ యొక్క రెస్పాన్స్ని బట్టి నేను ఇంకా క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ క్లాస్ మీకు ఎలా అనిపించింది, మీకు మిగతా క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు నేను ఈ క్లాస్ వచ్చేసి 6th క్లాస్ జనరల్ సైన్స్ నుంచి ఒక్కొక్క లెసన్ నుంచి ప్రతి పాయింట్ని కూడా క్లియర్గా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ నుంచి మన ఆహారం లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు చూద్దాం. మన ఆహారం ఇది ఫస్ట్ లెసన్ అండి. ఇందులో పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. పొటాషియంని పీతో సూచించవచ్చు కదా, మరి కేతోనే ఎందుకు సూచిస్తారు అంటే కే అంటే లాటిన్లో కాలియం అని అర్థము. సో పొటాషియంని తన లాటిన్ నేమ్తో కలుపుకుని దాని ఫస్ట్ లెటర్ని కేగా సూచిస్తారు. నెక్స్ట్ వన్, ఆహారం తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. ఏమంటారండి? ఆహారం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థాలను దినుసులు అంటారు. నెక్స్ట్ పాయింట్, చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. నెక్స్ట్, కాబట్టి ఈ బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉండడం వల్ల వాటిని మనం తరచుగా తినడం మంచిది. నెక్స్ట్ పాయింట్, ఆనియన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుండి రక్షిస్తాయి. ఏవి రోగాల బారి నుండి రక్షిస్తాయి? యాంటీ ఆక్సిడెంట్లు. ఆనియన్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి రక్షిస్తాయి. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీహిస్టక్ గుణాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక పాయింట్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే టెట్ కమ్ డిఎస్సిలో ఒకవేళ ఈ ఆనియన్ గురించి క్వశ్చన్ అడిగితే కనుక ఇలా అడగచ్చు. ఎలా? ఆనియన్లో ఉండేటటువంటి గుణాలలో లేనిది. ఆప్షన్ ఏ యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీహిస్టక్ అండ్ యాంటీ సంథింగ్, ఇంకా ఏదైనా ఆప్షన్ ఇచ్చేసి లేని గుణం ఏది అన్నప్పుడు మనకి ఈ మూడు తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలైనటువంటి కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చిలకడ దుంపలో ఏముంటాయి? కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? రక్తాన్ని శుద్ధి చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, బఠానీలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఏముంటాయండి? మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటి వలన కొందరిలో అలర్జీ కలుగుతుంది, కొందరిలో జీర్ణం కావు. ఓకేనా? బఠానీలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి, వీటి వల్ల కొందరిలో అలర్జీ కలుగుతుంది, కొందరిలో అయితే ఇవి జీర్ణం కావు. టొమాటోలో విటమిన్ సి ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది అండ్ ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. ఇది వచ్చేసి 6th క్లాస్లో ఉన్నటువంటి టొమాటోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది టొమాటోకి సంబంధించి 5th క్లాస్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి, అది కూడా ఇక్కడ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ టొమాటోలో 1.08 గ్రామ్స్ ప్రోటీన్, 1.5 గ్రామ్స్ ఫైబర్ అండ్ పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అండ్ వీటితో పాటు విటమిన్ ఏ, B2, B6, E, C, Kలు కూడా సమృద్ధిగా ఉంటాయి. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో లేని ఖనిజం ఏది అని అడగొచ్చు, లేదా ఇందులో లేని విటమిన్ ఏది అంటే టొమాటోలో లేని విటమిన్ ఏది అని కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉన్నవేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. టొమాటోలో అంటే ఒక మీడియం సైజ్ టొమాటోలో 1.08 గ్రామ్స్ ప్రోటీన్, 1.5 గ్రామ్స్ ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు, వీటితో పాటు విటమిన్ ఏ, B2, B6, E, C, Kలు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. అండ్ ఈ ఒక మీడియం సైజ్ టొమాటో నుండి 22 క్యాలరీల శక్తి మనకు
లభిస్తుంది. నెక్స్ట్, టొమాటోలో కెరటినాయిడ్లు అండ్ లైకనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. టొమాటో యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి? లైకోపెర్సికన్ ఎస్కులేటమ్. సో సైంటిఫిక్ నేమ్ మీకు గుర్తుంటే కనుక అందులో ఉండేటి ఏంటి అనేది ఆ నేమ్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. టొమాటోలో ఏముంటాయి? కెరటినాయిడ్లు అండ్ లైకనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్, కెరటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం వల్ల మనకు క్యాన్సర్కి గురి కాకుండా క్యాన్సర్ని దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? టొమాటోలో కెరటినాయిడ్లు ఉంటాయి అంటే కెరటినాయిడ్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. సో టొమాటోస్ ఎక్కువ తిన్నా కూడా మనకు క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉన్నట్టే కదా. ఇండైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మేబీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి పేపర్ టఫ్ ఇచ్చేది ఉంటే. కాబట్టి ఈ పాయింట్స్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. ఎందుకంటే దానిలోని షుగర్ ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులతో అంటే మాంసకృత్తులు గల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవాలి. ఈ ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని చెప్తారండి. కాబట్టి ఖాళీ కడుపుతో ఎప్పుడు కూడా అరటిపండుని తినకూడదు. నెక్స్ట్ పాయింట్, రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా జొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అంటే వారు ఎక్కువగా ఈ జొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే అక్కడ ఉన్న ప్రజలు అన్నంకి బదులు చపాతీలు లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా తీసుకుంటారు. నెక్స్ట్ పాయింట్, కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లలో అందంగా అలంకరించడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. ఇదైతే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్, సాలడ్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్. ఈ సాలడ్ అనే ఇంగ్లీష్ వర్డ్ సాలాటా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సాలాటా అంటే అర్థం ఏంటండి? ఉప్పు అని అర్థం లాటిన్ లాంగ్వేజ్లో. నెక్స్ట్, ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు ఉపయోగించే రసాయనాలు, రంగుల వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ పాయింట్, బిర్యానీ తయారీలో వాడేటువంటి దినుసులైన ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు, ఇవే కాకుండా జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటాం కదండి. వీటన్నింటినీ కూడా ఏమంటారంటే సుగంధ ద్రవ్యాలు అంటారు. ఏమంటారు? సుగంధ ద్రవ్యాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పాయసం తయారీలో వాడేటువంటి జీడిపప్పు, బాదాం, కిస్మిస్లను, వాల్నట్స్ కానీ అవన్నీ, సో వాటన్నింటినీ కూడా ఏమంటారంటే డ్రై ఫ్రూట్స్, ఎండిన పండ్లు అంటారు. బిర్యానీ మనం ఫస్ట్లో ఒక పాయింట్ చూసాం కదండి, వంట చేయడానికి ఉపయోగించేటటువంటి పదార్థాలని దినుసులు అంటారని. సో ఇలా బిర్యానీలో వాడే దినుసులు ఏవైతే ఉంటాయో వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. పాయసంలో తయారీలో వాడేటువంటి వీటిని ఏమంటారంటే ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మనం ఒక పాయింట్ చూసాం కదా, ఏంటి? రాజస్థాన్లో వరి కంటే కూడా ఎక్కువగా జొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి చేస్తారని చెప్పేసి. సో అలాగే మన రాష్ట్రం భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరి ఎక్కువగా పండుతుంది కనుక ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఎక్కువగా వరి అన్నాన్నే తింటూ ఉంటారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా 6th క్లాస్ జనరల్ సైన్స్లోని ఫస్ట్ లెసన్ అయిన మన ఆహారం లెసన్లో నుంచి తీసుకున్న పాయింట్స్ అండి. ఇలాగే ఇప్పుడు సెకండ్ లెసన్లో ఉన్న పాయింట్స్ కూడా చూద్దాం. సెకండ్ లెసన్ వచ్చేసి అయస్కాంతాలతో ఆటలు. ఫస్ట్ పాయింట్, గుండు సూదుల డబ్బా మూత లోపల గల భాగం గుండు సూదులు, ఇనుప మేకులు వంటి ఇనుప వస్తువులను ఆకర్షించేలా ఒక ప్రత్యేక పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ ప్రత్యేక పదార్థమే అయస్కాంతం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే తయారు చేయబడిన ఏవైతే ఉంటాయో అయస్కాంతాలు వాటిని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. అంటే ఇవి సహజమైనవి కావు. నెక్స్ట్ పాయింట్, అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంతం నియోడైమియం. అయస్కాంత పదార్థాలు అన్నింటిలో కూడా బలమైనది ఏంటండి? నియోడైమియం. నెక్స్ట్, 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి యొక్క చేతికర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించి తీసి చూడగా అది ఒక రకమైన
రాయి. రాయి ప్రత్యేకమైనదండి. ఆ రాయి సహజ అయస్కాంతం. అలాంటి రాళ్ళను ఏమంటారు? లోడ్ స్టోన్ అంటారు. అలాంటి అయస్కాంతాలు వివిధ ఆకారాల్లో ఉంటాయండి. అందులో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆకారాలు వచ్చేసి 4. అవేంటంటే దండాయస్కాంతం, వలయాకార అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం, గుర్రపు నాడాకారపు అయస్కాంతం. టెక్స్ట్ బుక్లో అంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ 4 ఆకారాలను మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, సాధారణంగా అయస్కాంతాలను ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమంతో తయారు చేస్తారు. ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమంతో తయారు చేసినటువంటి అయస్కాంతాలు ఏవైతే ఉంటాయో అవి శక్తివంతమైనటువంటి అయస్కాంతాలు. నెక్స్ట్ పాయింట్, అయస్కాంతం ఆకర్షించేటటువంటి పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అంటే ఇస్తాయి కదండి, అయస్కాంతం ఇనుప మేకులను ఆకర్షిస్తుంది కదా, సో వాటిని ఏమంటారు? అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను, ఇప్పుడు చెక్క కానివ్వండి, గాజు కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, అవేవి కూడా అయస్కాంతాన్ని ఆకర్షించవు కదా, సో వాటిని ఏమంటారు? అనయస్కాంత పదార్థాలు అంటారు. నెక్స్ట్, మట్టిలో దొర్లించిన అయస్కాంతంకు అంటిన నల్లని పదార్థం ఇనుపరజ. మట్టిలో దొర్లించినటువంటి అయస్కాంతానికి అంటిన పదార్థాన్ని ఏమంటారండి? ఇనుపరజ అంటారు. నెక్స్ట్, పూర్వం శత్రు నౌకల నుంచి శీలలను తొలగించి నౌకలను ముంచివేయుటకు ఒక రకమైన అయస్కాంతాన్ని వాడేవారండి, అదే లోడ్ స్టోన్. నేను ఇక్కడ చెప్పాను కదండి, లోడ్ స్టోన్ ఎలాంటి అయస్కాంతం? ఇదొక సహజ అయస్కాంతం. అత్యంత బలమైన అయస్కాంతం ఏంటి? నియోడైమియం. ఓకే, నెక్స్ట్ పాయింట్, అయస్కాంతం ఎల్లప్పుడూ కూడా 2 దిక్కులను సూచిస్తుందండి. అవేంటంటే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. సో దీనిని ఏమంటారంటే అయస్కాంత దిశాధర్మం అంటారు. అయస్కాంత దిశాధర్మం అంటే ఏంటి? అయస్కాంతం 2 దిక్కులను సూచిస్తుంది, అది ఉత్తర దక్షిణ దిక్కులు. ఇలా 2 దిక్కులను మాత్రమే సూచించేటువంటి అయస్కాంతానికి ఉన్న ధర్మాన్ని అయస్కాంత దిశాధర్మం అని అంటారు. నెక్స్ట్ పాయింట్, ఈ అయస్కాంతానికి ఉన్నటువంటి అయస్కాంత దిశాధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం కదా, శక్తివంతమైనటువంటి అయస్కాంతం వేటితో తయారు చేస్తారో అది మళ్ళీ ఒకసారి చూసుకోండి. అండ్ సాధారణ అయస్కాంతాలను ఎలా తయారు చేస్తారండి? ఇనుము లేదా ఉక్కు. నెక్స్ట్ పాయింట్, ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. విద్యుత్ అయస్కాంతాన్ని ఎలా తయారు చేస్తారు? ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టినటువంటి తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్, జంతువుల కడుపులో పేరుకుపోయినటువంటి ఇనుప తీగ ముక్కలు, మేకులను తొలగించుటకు ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తారంటే అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్, వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. నెక్స్ట్ పాయింట్, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. ఓకేనండి, ఇవండి సెకండ్ లెసన్ అయినటువంటి అయస్కాంతాలతో ఆటలు అనే పాఠంలో ఉన్నటువంటి పాయింట్స్. 6th క్లాస్ జనరల్ సైన్స్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటేనండి. సో ఏ పాయింట్ని కూడా ఈజీగా తీసుకోకుండా అన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్, నీరు గట్టిగా గడ్డ కట్టినట్లుగా ఉండేదాన్ని మంచుగడ్డ అంటారు. నీరు గట్టిగా గడ్డ కట్టినట్లుగా ఉండే స్థాయిని ఏమంటారండి? మంచుగడ్డ అంటారు. ఇది నీటి యొక్క ఘనరూపం. ఈ మంచుగడ్డ అనేది ఏంటి? నీటి యొక్క ఘనరూపం. నెక్స్ట్ పాయింట్, వాన చినుకు గంటకి 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ పాయింట్, వాన చినుకు వ్యాసార్థం 0.02 అంగుళాల నుంచి 0.031 అంగుళాలు. నెక్స్ట్ పాయింట్,
వాన చినుకు ఆకారం నిజానికి గుండ్రగా ఉండదు. అది మేఘంలో నుంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుందంటే నిజానికి వాన చినుకు యొక్క ఆకారం అయితే గుండ్రంగా ఉండదు. నెక్స్ట్ పాయింట్ బాష్పీభవనం. బాష్పీభవనాన్నే మరొక రకంగా ఎగురుట అని పిలుస్తారు. ఓకే, బాష్పీభవనం అంటే ఏంటి? నీరుని నీటి ఆవిరిగా మార్చేటటువంటి ప్రక్రియనే బాష్పీభవనం. ఓకే, నెక్స్ట్ పాయింట్ గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరినటువంటి నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఏమంటారు? సాంద్రీకరణం అంటారు. నీరు నీటిగా మారే ప్రక్రియ బాష్పీభవనం, దీన్ని ఎగురుట అంటారు. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్ ఈజిప్ట్ దేశస్థులు ఎండ నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తర్వాత వానకాలంలో కూడా దాన్ని ఉపయోగించడం మొదలైంది. మేఘాలు చల్లబడినప్పుడు దానిలోని తేమ బిందువులు మరింత పెద్దగా అవుతాయి. సో మేఘాలు వాటి బరువును నిలపలేక తేమ బిందువులను కిందికి రాల్చడం మొదలు పెడతాయి. సో అలా తేమ బిందువులు కింద పడడాన్ని మనం ఏమంటాం? వర్షం కురవడం అని చెప్పేసి పిలుస్తుంటాం. నెక్స్ట్ పాయింట్ బాగా చల్లగా ఉన్నప్పుడు నీటి బిందువులు చిన్న స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ కొన్ని సందర్భాలలో పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కింద పడతాయి. దీన్ని మనం ఏమంటామంటే వడగండ్లు అంటాము. ఈ విధంగా పడేవాన్ని వడగండ్ల వాన అని పిలుస్తుంటాం. నెక్స్ట్ పాయింట్ మన రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వీచేటటువంటి గాలులను ఏమంటారండి? నైరుతి ఋతుపవనాలు అంటారు వీటిని. నెక్స్ట్ పాయింట్ ఇంతకుముందు చూసాం కదండి, జూన్ టు సెప్టెంబర్ వరకు వీచేటటువంటి ఋతుపవనాలని నైరుతి ఋతుపవనాలు అంటారు కదా. సో నవంబర్ టు డిసెంబర్లో కూడా వర్షాలు కురుస్తుంటాయి కదా. ఈ సమయంలో ఈశాన్య మూల నుంచి గాలులు వీస్తాయి. సో ఇలా ఈశాన్య మూల నుంచి గాలులు వీసడాన్ని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. నెక్స్ట్ పాయింట్ ఫ్యాక్టరీలు మరియు వాహనాల నుంచి వెలువడేటటువంటి CO2, NO2 కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమవుతాయి. ఇలా కలుషితమైనప్పుడు ఆ సమయంలో కురిసే వర్షాలను ఆమ్ల వర్షాలు అని అంటారు. ఓకేనా. ఈ ఆమ్ల వర్షాల వల్లేనండి తాజ్మహల్ వంటి కట్టడాలు వాటి యొక్క రంగును కోల్పోతున్నాయి. నెక్స్ట్ సతత హరితారణ్యాలలో ఏముంటాయి? ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. సతత హరితారణ్యాలలో ఎలాంటి జీవులు ఉంటాయండి? ఎగిరే ఉడతలు మరియు పాములు ఉంటాయి. ఇది 6th క్లాస్లో ఇచ్చినటువంటి జలచక్రం అండి. నీటి ఆవిరి సాంద్రీకరణ చెంది మేఘాల్లో ఉన్నటువంటి తేమ బిందువులు వర్షాల రూపంలో మళ్ళీ నేలను చేరుతాయి, సముద్రాలు నదులు నిండిపోతాయి. ఇది వచ్చేసి జలచక్రము. నెక్స్ట్ ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు మరియు పాములు ఉంటాయి. ఇప్పుడు 4th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూసేద్దాం. 4th లెసన్ నేమ్ వచ్చేసి జంతువులు ఏమి తింటాయి. ఇందులో ఫస్ట్ పాయింట్ 600 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. నెక్స్ట్ పాయింట్ పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా వీటికి రెక్కలుంటాయి కానీ ఎగరలేవు. మనం చూస్తున్న ప్రతి ఒక్క పక్షికి రెక్కలుంటాయో ఎగురుతాయి కదండి. బట్ ఈ 4 పక్షులకి మాత్రం ఏంటివి? పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా వీటికి రెక్కలుంటాయి కానీ ఇవి ఎగరలేవు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఆహారం కోసం మొక్కలపై ఆధారపడేటువంటి జీవులను ఏమంటారు? శాకాహారులు, హెర్బివోర్స్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడేటువంటి జీవులను మాంసాహారులు, కార్నివోర్స్ అంటారు. నెక్స్ట్ పాయింట్ మొక్కలు మరియు జంతువులు రెండింటినీ కూడా ఆహారంగా తీసుకునే వారిని ఏమంటారు? ఉభయాహారులు, ఓమ్నివోర్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ ఓమ్నివోర్స్కి అంటే ఉభయాహారులకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? ఎవరండి? మానవులు. మనుషులు వెజిటేబుల్స్ని తింటారు, ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్ని తీసుకుంటారు, అలాగే జంతువుల నుంచి వచ్చే ఆహారాన్ని కూడా తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ ఉభయాహారులు అంటారు. నెక్స్ట్ పాయింట్ కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ కుక్కలేమో వాసనతో
ఐ మీన్ ఆహారం యొక్క వాసనని బట్టి ఆహారాన్ని వెతుకుతాయి. నెక్స్ట్ గద్దలు దృష్టితో ఆహారాన్ని వెతుకుతాయి. గబ్బిలాలు వచ్చేసి వినికిడి ద్వారా ఆహారాన్ని వెతుకుతాయి. సరీసృపాలు వచ్చేసి రుచిని చూసి ఆహారాన్ని వెతుకుతాయి. నీటిపై ఈదేటటువంటి కీటకాలైనటువంటి పాండ్ స్కేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతర కీటకాలను తినేటటువంటి ఒక నీటి కీటకం. నెక్స్ట్ నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తించి అవతలి ఒడ్డున ఏర్పడ్డ అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించి తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదులుతుంది. నెక్స్ట్ జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవేంటి? అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. మరొకసారి చూడండి, అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. నెక్స్ట్ పాయింట్, ఆహారం తినడానికి తేనెపిట్ట తన యొక్క ముక్కును ఉపయోగిస్తుంది. మనం దేన్ని ఉపయోగిస్తాం? మనం మౌత్ని యూజ్ చేస్తాం కదా, అలాగే ఆహారం తినడానికి తేనెపిట్ట అయితే తన ముక్కును ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు అయితేనేమో ముక్కును, కప్పలు నాలుకను ఉపయోగిస్తాయి. అలాగే వడ్రంగి పిట్ట ముక్కుతో చెట్టు బెరడును ఒలిచి అందులో జీవించేటటువంటి చీమలను కానీ కీటకాలను కానీ తినేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. స్పంజికలు అనే జంతుజాలంలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, జంతువులు పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అవి ఆహారం కోసం మొక్కలపైన ఇతర జీవులపైన ఆధారపడాల్సిందే. నెక్స్ట్ పాయింట్, ఆవు, గేదె, ఒంటె ఇలాంటి జంతువులన్నీ కూడా నెమరు వేస్తాయి. అంటే నెమరు వేయడం అంటే ఏంటంటే ఫస్ట్ అవి చూసినటువంటి ఆహారాన్ని త్వరగా మింగేసేసి తర్వాత వాటికి తీరిక దొరికినప్పుడు మళ్ళీ ఆ ఆహారాన్ని అంతా కూడా నోట్లోకి తెచ్చుకొని నమిలి మింగుతాయి. దీన్ని ఏమంటారు? నెమరు వేయడం అంటారు. ఓన్లీ ఆవుకి ఏదో ఉంటే కాదండి, మేకలు, గొర్రెలు ఇంకా ఇతరత్ర జీవులు చాలా వరకు కూడా ఈ నెమరు వేయడం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, క్రేన్ ఫ్లై ఏం చేస్తుందండి? లార్వా దశలో ఎక్కువగా తింటుంది. అది ప్రౌఢజీవిగా మారిన తర్వాత అసలు ఆహారమే తీసుకోదు, అంటే దానికి ఆ టైంలో ఆహారం అవసరం ఉండదు. నెక్స్ట్ బ్లూ వేల్ నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. అలాగే 20 నుంచి 30 మీటర్ల పొడవు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, జలగ జీవుల రక్తాన్ని పీల్చుటకు దేన్ని ఉపయోగిస్తుందండి? చూషకాలు. జలగలో చూషకాలు అనేటువంటి అవయవాలు ఉంటాయి. ఇవి జలగ ఇతర జీవుల నుంచి రక్తం పీల్చడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, 150 మిలియన్ సంవత్సరాలకు పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. పక్షులు ఎక్కడి నుంచి ఉద్భవించాయండి? మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి ఉద్భవించాయి. నెక్స్ట్, చీమలు 4 రకాలు. అవేంటంటే కూలీ చీమలు, సైనిక చీమలు. ఇక్కడ కూలీ చీమలేమో పని చేస్తాయండి. నెక్స్ట్ సైనిక చీమలు వచ్చేసి రక్షణ చర్యలను చూసుకుంటాయి. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి? ఆడచీమలు మరియు మగ చీమలు. నెక్స్ట్ పాయింట్, చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే కీటకాలను పెంచుతాయి. ఎపిడ్స్ అనే కీటకాలను వేటి కోసం పెంచుతాయి? హనీడ్యూ అనేటువంటి పదార్థం కోసం పెంచుతాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు, అంటే పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. నిశాచరులు అంటే ఏంటండి? అవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. చిరుతపిల్లి ఏ కుటుంబానికి చెందింది? పిల్లి కుటుంబానికి. మరి చిరుతపులి యొక్క జీవితకాలం ఎంత? 12 నుంచి 17 సంవత్సరాలు. నెక్స్ట్, పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. పక్షులను ఏమంటారు?
సకశేరుకాలు అంటారు. దీనికి గల కారణం ఏంటంటే ఇవి వెన్నుముకని కలిగి ఉండడము. సకశేరుకాలు అంటే ఏంటండి? వెన్నుముకని కలిగి ఉండే జీవులన్నింటినీ సకశేరుకాలు అంటారు. వెన్నుముక లేని జీవులని అకశేరుకాలు అంటారు కదా. సో ఇక్కడ పక్షులను కూడా సకశేరుకాలని అంటారు. దీనికి గల కారణం ఇవి వెన్నుముకను కలిగి ఉండడం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 5th లెసన్ అండి, పదార్థాలు, వస్తువులు. అందులో ఫస్ట్ పాయింట్, ఒక వస్తువు యొక్క రంగు దాని నుండి విడుదలయ్యేటటువంటి కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. నెక్స్ట్ పాయింట్, మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండడం, మెరుపు లేకపోవడం వంటి ఎన్నో ధర్మాలు పదార్థాలకు ఉంటాయి. పదార్థాలకు ఎలాంటి ధర్మాలు ఉంటాయండి? కొన్ని మెత్తగా ఉంటాయి, కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని మెరుపునిస్తూ ఉంటాయి అంటే మెరుస్తూ ఉంటాయి, మరికొన్ని ఎలాంటి మెరుపు లేకుండా కాంతి రహితంగా ఉంటాయి. ఇలా ఎన్నో ధర్మాలు కూడా పదార్థాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, వస్తువు తేలడం మరియు మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి. నీటి యొక్క సాంద్రత ఎంత అండి? 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్. అంటే ఒక వస్తువు నీటిలో వేసినప్పుడు దానిపైన తేలాలి అని అంటే దాని యొక్క సాంద్రత ఎంత ఉండాలి? 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కంటే తక్కువగా ఉండాలి. అంటే నీటి యొక్క సాంద్రత కంటే కూడా వస్తువు యొక్క సాంద్రత తక్కువగా ఉన్నట్లయితే ఆ వస్తువు నీటిపై తేలికగా తేలియాడుతుంది. నెక్స్ట్ పాయింట్, కొన్ని వస్తువుల గుండా చూసినప్పుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు గాజు వస్తువులు ఉంటాయి కదండి, ఆ వస్తువుల గుండా చూసినప్పుడు కొన్ని వస్తువులు చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో అలాంటి వస్తువులను ఏమంటారు? పారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్, చెక్క, స్టీలు, కార్డ్బోర్డ్ వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడలేము. అటువంటి పదార్థాలను ఏమంటారు? అపారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్, కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువును చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. వీటిని ఏమంటారు? పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేపర్ అండి. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వలన నీటిపై తేలుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ అయినప్పుడు అందులో మనం వేసే వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే కూడా తక్కువగా ఉన్నట్లయితే అది నీటిలో తేలియాడుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ ఆలోచించండి, మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ కూడా దాని సాంద్రత నీటి సాంద్రత కంటే కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అది నీటిపైన తేలియాడుతుంది. నెక్స్ట్ పాయింట్, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను నీరు, పాలు, నూనె లైక్ కిరోసిన్ ఇవన్నీ కూడా మనం ఏ గిన్నెలో అయితే పోస్తామో దాని ఆకారాన్ని సంతరించుకుంటాయి. సో ఇలాంటి వాటిని ద్రవ పదార్థాలు అంటారు. ఒక పాత్రను బట్టి వాటి యొక్క ఆకారాన్ని మార్చుకునేటువంటి పదార్థాలు అయినటువంటి నీరు, పాలు, నూనె, కిరోసిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వాటిన్నిటిని కూడా ద్రవ పదార్థాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోనివి అంటే చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్, బంతి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఏ పాత్రలో వేసినా సరే వాటికి ఉన్న ఆకారం మాత్రమే ఉంటుంది. అంతేకాని మనం వేసిన పాత్రలాగా వాటి ఆకారాన్ని మార్చుకోలేవు కదండి. సో అలాంటి పదార్థాలను ఏమంటారంటే ఘన పదార్థాలు అంటారు. ఓకేనా? పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి ద్రవ పదార్థాలు, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోలేనివి ఘన పదార్థాలు. ఓకేనా? క్యాండిల్ అనేది ఇంగ్లీష్ వర్డ్, క్యాండేర్ అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి ఏర్పడింది. ఇక్కడ క్యాండేర్ అంటే మీనింగ్ ఏంటి? మెరుపు అని అర్థమిస్తుంది. నెక్స్ట్, పంచదార ఘన పదార్థం అంటే ఏదైతే ఆ పదార్థము పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోదో అది ఘన పదార్థం అని చెప్పాను కదండి. అలాగే ఇక్కడ పంచదార మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది, కానీ అయినప్పటికీ కూడా పంచదార ఏంటి? ఘన పదార్థమే. నెక్స్ట్, బీవాక్స్తో తయారు చేయబడేటువంటి కొవ్వొత్తులు తీయటి వాసననిస్తాయి మరియు
తక్కువ పొగనిస్తాయి. నెక్స్ట్, మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులన్నింటినీ మునిగేటట్లు చేయలేము. నెక్స్ట్, వేరువేరు పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా వేరువేరు సందర్భాలలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ పాయింట్, ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తుంది. నెక్స్ట్ పాయింట్, పిల్లి ఒక రోజులో మ్యాక్సిమం 14 గంటలు నిద్రలోనే గడుపుతుంది. ప్రతిరోజు దాదాపు 14 గంటల సమయం నిద్రలోనే గడుపుతుంది. ఓకే అండి, ఇదంతా వచ్చేసి 5th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. 6th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ పాయింట్, చేపలు కొలను అంచుల్లో గుడ్లు పెడతాయి. నెక్స్ట్ పాయింట్, షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ఒక షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం కూడా ఎంత పొడవు ఉంటుందంటే 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది. నెక్స్ట్, ఆల్పైన్ పర్వతాల ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత ఆవాసాలు ఏంటండి? ఆల్పైన్ పర్వత ఆవాసాలు. నెక్స్ట్ పాయింట్, తూనీగ, మెఫ్లే, లకుముకి పిట్ట, నీటి కాకుల్లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలం పైన ఎగురుతూ కనిపిస్తాయి. ఎగురుతూ మీన్స్ కొలను ఉపరితలం పైన తేలుతూ కనిపిస్తాయి. నెక్స్ట్ పాయింట్, నత్తలు, తిరుగుడు పురుగు, గుంట గురుగు ఇవన్నీ కూడా నీటి ఉపరితలంపై నివసిస్తాయి. నేను 5th లెసన్ స్టార్టింగ్లో చెప్పాను అనుకుంటాను. గుంట గురువులు పాన్స్కేటర్స్ ఏం చేస్తాయి? అవి నీటిపైన ఏదైనా కీటకం పడినప్పుడు అలలు ఏర్పడతాయి కదా. సో ఆ అలలను గుర్తించి, దాంతోపాటు నీటి ఒడ్డున ఉన్నటువంటి అలలను గుర్తించి దానికి దీనికి మధ్య డిస్టెన్స్ని చూసుకొని అప్పుడు ఆ కీటకాన్ని వేటాడడానికి అవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి దునుకుతాయి. అది పాన్స్కేటర్స్ యొక్క ఆహారాన్ని పట్టుకునేటువంటి పద్ధతి. నెక్స్ట్, నీటి బొద్దింకలు, జలగ, దోమడింబకాలు ఇవన్నీ ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. నీటి బొద్దింకలు, జలగ, దోమడింబకాలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయండి? ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. అండ్ చేపలు మరియు పీతలు కూడా అండి ఇదే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే కొలను మధ్య ప్రాంతంలో కానీ లేదంటే ఉపరితలానికి కాస్త లోపల కానీ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, కొలను అంచుల్లో రకరకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, హైడ్రిల్లా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాట్ అంటే ఈగ మొదలగు కీటకాల యొక్క డింబకాలను ఏమంటారు? మెగ్గాట్ అంటారు. సో ఇక్కడ చెప్పిన ఇవన్నీ కూడా హైడ్రిల్లా వంటి మొక్కలు కానీ, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాట్స్ అంటే ఈగ మరియు మొదలగు కీటకాల యొక్క డింబకాలు ఇవన్నీ కూడా కొలను అడుగు భాగాన కనిపిస్తాయి. అండ్ ఈ కొలను యొక్క అడుగు భాగాన కాంతి ఎలా ఉంటుందంటే కాంతి తక్కువగా ఉంటుంది. అండ్ ఈ కొలను అడుగు భాగాన నివసించేటటువంటి జీవులకు ఆహార పదార్థాలు ఏంటండి? చనిపోయి కుళ్ళిపోయినటువంటి ఏదైతే జీవులు ఉంటాయి కదండి, వాటిని ఆహారంగా తీసుకొని ఈ కొలను అడుగున జీవించేటటువంటి జీవులు బ్రతుకుతాయి. నెక్స్ట్, నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటిలో ఉండే జంతువులను ఏమంటారు? జలచరాలు అంటారు. అంటే నీటిలో నివసించేటటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో వీటన్నిటి యొక్క ఆవాసాన్ని ఏమంటారండి? జలావాసం అంటారు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. నెక్స్ట్, నదులు, సముద్ర తీరాలలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. ఇక్కడ చూడండి, సముద్ర తీరాలు మరియు నది తీరాలలో నేల, నీరు రెండు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం నివసిస్తాయి. మరి అవి ఆ ప్లేస్లోనే ఎందుకు నివసిస్తాయంటే ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి ఈ మూడింటి కోసం అవి నీరు మరియు నేల కలిసేటటువంటి నదులు, సముద్ర తీరాలలో నివసిస్తాయి. నెక్స్ట్ పాయింట్, సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే
కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి ఆవాసాలలో జీవించే ఎలుకలు నీరు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. బ్లూ గ్రాస్ జంతువుల యొక్క హక్కులు, వాటి రక్షణ గురించి పనిచేసేటటువంటి స్వచ్ఛంద సంస్థ బ్లూ గ్రాస్. ఏంటండి బ్లూ గ్రాస్ దేనికోసం పనిచేస్తుంది? జంతువుల యొక్క హక్కులు మరియు వాటి యొక్క రక్షణను గురించి పనిచేసేటటువంటి స్వచ్ఛంద సంస్థనే బ్లూ గ్రాస్. మొక్కల గురించి పనిచేసే సంస్థలు ఏంటండి మరి? నేషనల్ గ్రీన్ కోర్ కానివ్వండి, అటవీ శాఖ, తర్వాత డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, ఇవన్నీ కూడా మొక్కల గురించి వాతావరణాన్ని పచ్చదనంగా మార్చడం కోసం పాటుపడేటటువంటి సంస్థలు. అండ్ నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ్య ఆవాసాలు అంటారు. ఇక్కడ నేను చెప్పాను కదండి, పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. భౌమ్య ఆవాసాలు లేదా భౌమావాసాలు అంటే ఏంటంటే నేలపై ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ్యావాసాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలలో ముఖ్యంగా కోస్తా జిల్లాలోనే కనబడతాయి. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద, నాగజముడు ఇవన్నిటిని కూడా ఎడారి మొక్కలు అంటారండి. నెక్స్ట్, ఎడారి మొక్కలు, జంతువులు పొడి వాతావరణానికి, ఎక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పాములు, ఎలుకలు వంటివి బొరియల్లో నివసించే జంతువులు కూడా ఉంటాయి. ఇక్కడ ఎడారులో పాములు మరియు ఎలుకలు వంటివి బొరియల్లో నివసించే జంతువులు కూడా ఉంటాయి. బొరియల్లో నివసించే జంతువుకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యాబిట్ అండి. కుందేళ్ళు ఎక్కడ నివసిస్తుంటాయి? బొరియల్లో నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఎడారిలోని వివిధ ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. నెక్స్ట్ పాయింట్, భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3/4 వృక్షజాలమే. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్నటువంటి అటవీ ఆవాసాలలో వృక్షజాలం ఎన్ని వంతులండి? 3/4 వృక్షజాలమే. నెక్స్ట్ పాయింట్, సవర్ణ గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు అక్టోబర్ నుంచి మార్చి వరకు పెలికాన్ పక్షులు వలస వస్తాయి. కర్నూలు జిల్లాలో బట్టమేక పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వలసకు వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ప్రత్యుత్పత్తి కోసం తాబేళ్ళు, చేపలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, కొన్ని రకాల తాబేళ్ళు వెస్ట్ బెంగాల్, ఒడిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్న తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. నెక్స్ట్ పాయింట్, కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. మామూలుగా మనం కుంటలు కానీ, చెరువులు కానీ, కాలువలు, నదులు, సముద్రాలు వీటన్నింటిని మనం జలావాసంగా పరిగణిస్తాం. ఎందుకంటే వీటన్నింటిలో ఉండేది కూడా నీరు, నీటిలో నివసించే జీవులన్నింటిని కూడా జలచరాలు అంటారు. తర్వాత అవి నివసించే ఆవాసాన్ని జలావాసం అంటారు. అదేవిధంగా చిత్తడి నేలలను కూడా మనం జలావాసంగానే పరిగణిస్తాం. నదుల్లోని మంచినీరు, సముద్రాల్లోని ఉప్పు నీటితో కలిసి ఉండే ప్రాంతాల్లో మడ అడవులు పెరుగుతాయి. ఓకేనా? నదుల్లోని మంచినీరు, సముద్రాల్లోని ఉప్పు నీరు రెండూ కలిసి ఉండేటువంటి ప్రాంతాల్లో మడ అడవులు పెరుగుతాయి. నెక్స్ట్ పాయింట్, భూమిపై విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఇప్పుడు 7th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూద్దాం. 7th లెసన్లోని ఫస్ట్ పాయింట్ వచ్చేసి కర్పూర వృక్షం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిన్నమోనం క్యాంఫోరా అండి. కర్పూర వృక్షం చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. మనందరికీ కర్పూరం తెలుసు కదా, మనం పూజ గదిలో ఉపయోగించేది ఆ కర్పూరం అండి. దీన్ని కర్పూర వృక్షం సిన్నమోనా కాంఫోరా చెట్టు యొక్క బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఉప్పు, పటిక మొదలైనటువంటి స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. ఉప్పు మరియు పటిక వంటి మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. ఇలాంటి నీరుని అంటే ఈ ఉప్పు పటికలో ఉన్నటువంటి నీరుని ఏమంటారండి? స్ఫటిక జలం అంటారు. నెక్స్ట్ పాయింట్, పిండిని జల్లించడం ద్వారా పొట్టు పురుగులను వేరు చేస్తారు. నెక్స్ట్, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వలన ఏర్పడే వాటిని ఏమంటారు?
మిశ్రమాలు. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది. మనం టీ వేటి కలయిక ద్వారా తయారు చేస్తాం? పాలు, టీ పొడి, షుగర్ అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మనం చేస్తాం కదా. అంటే ఇక్కడ టీ అనేది ఒకటి కంటే ఎక్కువ వస్తువుల యొక్క కలయిక ద్వారా తయారైంది కదా. సో టీ అనేది ఒక మిశ్రమం అవుతుంది. నెక్స్ట్, మట్టి ఒక మిశ్రమం. మట్టి ఏంటండి? ఒక మిశ్రమం. నెక్స్ట్ పాయింట్, బియ్యం తృణధాన్యాలలోని రాళ్లను చేతితో వేరు చేస్తారు. మనం బియ్యంలో ఉన్నటువంటి రాళ్ళను మోస్ట్లీ చేతులతో వేరి పక్కన పెట్టేస్తాం కదండి. కానీ పిండిని, అందులో ఉన్న పొట్టు పురుగులను వేరు తీసేయలేం కదా. సో వాటిని జల్లించడం ద్వారా వేరు చేస్తాము. నెక్స్ట్ పాయింట్, ఇసుక ప్లస్ కంకర ప్లస్ సిమెంట్, ఈ మూడింటిని కలపడం ద్వారా తయారైంది కాంక్రీట్ అండి. ఇక్కడ మనం పాయింట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇసుక, కంకర, సిమెంట్ ఈ మూడింటిని కూడా సమపాళ్లలో కలిపి ఇనుప వలలో వేయడం ద్వారా కాంక్రీట్ అనేది తయారవుతుంది. ఓకేనా? ఇసుక, కంకర, సిమెంట్ ఈ మూడింటిని కూడా సమపాళ్లలో కలిపి ఇనుప వలలో వేయడం ద్వారా కాంక్రీట్ తయారవుతుంది. నెక్స్ట్ పాయింట్, ధాన్యం నుండి ఊక, తాలు వేరు చేయడాన్ని తూర్పార పట్టడం అంటారు. ఏమంటారు? తూర్పార పట్టడం అంటారు. నెక్స్ట్ పాయింట్, ధాన్యంతో పోల్చినప్పుడు ఊక, తాలు తేలికగా ఉంటాయి. అందువల్ల రైతులు ఈ ధర్మాన్ని ఉపయోగించి ధాన్యం నుంచి ఊక మరియు తాలుని వేరు చేస్తారు. మనకు తెలుసు కదండి, తూర్పార పట్టడం అంటే మామూలుగా వరి పంట కోసిన వెంటనే వడ్లలో చాలా దుమ్ము, ధూళి, ఉనుక ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాటిని వేరు చేయడానికి బాగా గాలి వస్తున్న టైంలో కొంత ఎత్తైన ప్రదేశంలో నిలబడి తట్టల్లో కానీ బేషన్లలో కానీ వరిని వేసి గాలికి కింద పోస్తూ ఉంటే వస్తున్నటువంటి గాలి ద్వారా తేలికైనది అంతా కూడా పక్కకి కొట్టుకుపోయి ధాన్యం అంతా ఒక దగ్గర కుప్పగా పడుతుంది. సో దీన్నే తూర్పార పట్టడం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పాయింట్, మట్టి నుండి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, జోర్దాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చును. నెక్స్ట్ పాయింట్, దీని మీనింగ్ గుర్తుపెట్టుకొని, సిబ్బిగంటె అంటే జాలి. రైతులు జల్లెడను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజల నుంచి చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తారు. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చును. నెక్స్ట్ పాయింట్, తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. నెక్స్ట్ పాయింట్, సముద్రపు నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందించి, ఇక్కడ బాష్పీభవనం అంటే దీని ప్లేస్లో ఇంకొక వర్డ్ని కూడా యూజ్ చేశారంటే అదేంటంటే ఇగురుట. ఇగురుట అన్నా కూడా బాష్పీభవనం అనే మీనింగ్ వస్తుంది. సో సముద్రపు నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందించి ఉప్పు నీటి నుండి ఉప్పుని పొందుతాము. సముద్రంలో ఉండేది ఉప్పు నీరే కదా. సో ఉప్పు నీటి నుంచి మనం ఉప్పుని ఏ విధంగా పొందుతామంటే ఆ నీటిని సూర్యరశ్మి వలన ఎగిరేలా చేసి మనం ఉప్పుని పొందుతాము. నెక్స్ట్ పాయింట్, సముద్రం నీరు వెడల్పైన మడులలో నింపుతారు. అలా నింపిన తర్వాత దాన్ని గాలికి మరియు సూర్యరశ్మికి మడుల్లో నీరు ఎగిరిపోయి, ఇక్కడ చెప్పాను కదండి బాష్పీభవనం అంటే మరో అర్థం ఎగిరిపోవడం అన్నా బాష్పీభవనం అన్నా సరే నీటి ఆవిరిగా మారే ప్రక్రియ. సముద్రం నీరు వెడల్పైన మడులలో నింపుతారు. ఇలా నింపిన వాటర్ గాలికి సూర్యరశ్మికి మడుల్లో ఎగిరిపోయి ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఉప్పు మాత్రమే మడుల్లో మిగిలిపోతుంది. నెక్స్ట్ పాయింట్, భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, ఒక మిశ్రమం నుంచి వేరు అణుఘటకాలను వేరు చేసేందుకు వాటి రంగు, ఆకారం, పరిమాణం, భారం, ద్రావణీయత వంటి ధర్మాల్లోని వ్యత్యాసాలను ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఏదేని పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయురూపంకి కానివ్వండి, వాయురూపం నుంచి ఘనరూపానికి కానీ మారేటటువంటి ప్రక్రియను ఉత్పతనం అంటారండి. ఇక్కడ అర్థమైంది కదండి, ఏంటంటే ఘనరూపం నుంచి వాయురూపంలోకి మారినా లేదంటే వాయురూపంలో నుంచి ఘనరూపంలోకి మారినా
ఏ విధంగా మారినా సరే అటువంటి ప్రక్రియను ఉత్పతనం అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్పూరం అండి. కర్పూరం ఘన రూపంలో ఉంటుంది కదా, దాన్ని మనం వెలిగించగానే అది వెలుగుతూ వెలుగుతూ వాయు రూపంలోకి మారిపోతుంది. సో ఈ ఘన రూపం నుంచి వాయు రూపంలోకి, వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారేటటువంటి ప్రక్రియ అయిన ఉత్పతనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్పూరం. నెక్స్ట్ పాయింట్, రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, సిర ఒక్క రంగులోనే అనిపించినప్పటికీ అది అనేక రంగులను తనలో ఇముడ్చుకొని ఉంటుంది. ఇలా రంగులను వేరు చేసేటటువంటి పద్ధతిని ఏమంటారండి? క్రోమాటోగ్రఫీ అంటారు. ఒక రంగులో నుంచి అందులో ఇమిడి ఉన్నటువంటి అనేక రంగులను వేరు చేసేటటువంటి పద్ధతిని క్రోమాటోగ్రఫీ అంటారు. నెక్స్ట్ పాయింట్, స్వేదన జలం ఎక్కువ కాలం తాగడం వలన జీవక్రియలు మందగిస్తాయి. దీనికి గల కారణం ఏంటి? ఎందుకంటే స్వేదన జలంలో లవణాలు అనేవి లోపించి ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువ కాలం తాగడం వలన జీవక్రియలు అనేటివి మందగిస్తాయి. నెక్స్ట్ పాయింట్, ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం, వడపోత ప్రక్రియలను ఉపయోగిస్తాము. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటారు. ఘనస్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమంటారండి? డ్రై ఐస్, పొడి మంచు అంటారు. ఇవి వచ్చేసి 7th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు 8th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూసేద్దాం. లెసన్ వచ్చేసి ఏంటండి? దారాల నుంచి వస్తువుల దాకా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. నెక్స్ట్ పాయింట్, పుస్తకాల బైండింగ్లలో వాడేటటువంటి గుడ్డను కాలికో అంటారు. పుస్తకాల బైండింగ్లో వాడేటటువంటి గుడ్డను ఏమంటారండి? కాలికో అంటారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్కూల్ బ్యాగ్స్ని తయారు చేయడానికి ఒక రకమైనటువంటి క్లాత్ని యూజ్ చేస్తాం. శారీస్, డ్రెస్సెస్ లాంటివి తయారు చేయడానికి ఒక రకమైన క్లాత్ని యూజ్ చేస్తాం. పర్సెస్, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి తయారు చేయడానికి ఒక రకమైన క్లాత్ని యూజ్ చేస్తాం. అలాగే పుస్తకాల బైండింగ్లో వాడేటటువంటి గుడ్డను కాలికో అంటారు. నెక్స్ట్ పాయింట్, పాలిస్టర్ కన్నా నూలుగుడ్డ మందంగా ఉంటుంది. ఇక్కడ నూలుగుడ్డ మందంగానే కాదండి, ముతకగా మరియు బరువుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పట్టుబట్టలు నున్నగా, ఉన్ని బట్టలు గరుకుగా మరియు బరువుగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సరైనది ఏంటి, సరైనది కానిది ఏది అని అడిగే సందర్భాల్లో ఇచ్చే అవకాశం ఉందండి. సో ఇలాంటి పాయింట్స్ని కాస్త గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏంటండి? పాలిస్టర్ కన్నా నూలుగుడ్డ మందంగా ఉంటుంది, నూలుగుడ్డలు ముతకగా బరువుగా ఉంటాయి, పట్టుబట్టలేమో నున్నగా అనిపిస్తాయి, ఉన్ని బట్టలు అయితేనేమో గరుకుగా బరువుగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పట్టు పురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగుల నుండి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కొన్ని దారాలు ప్రత్తి, జనుము వంటి మొక్కల నుంచి తయారవుతాయి. ఇలా మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యేటటువంటి దారాలను ఏమంటారండి? సహజమైనటువంటి దారాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్ మొదలైనవి రసాయన పదార్థాలతో చేసిన దారాలు. సో వీటిని ఏమంటారు? కృత్రిమ దారాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పూర్వకాలంలో ఆది మానవులు చెట్ల ఆకులు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. అదేవిధంగా యుద్ధంలో పాల్గొనేటటువంటి సైనికులు లోహాలతో తయారైనటువంటి తొడుగులను ధరించేవారు. నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేటటువంటి ఉన్ని వస్త్రాలు వాటి యొక్క తయారీకి గొర్రెల ఉన్నిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్, మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాలో పత్తి విస్తారంగా పండుతుంది. పత్తి మోస్ట్లీ ఎటువంటి నేలల్లో పండుతుందండి? నల్లరేగడి నేలల్లో పండుతుంది. అంటే ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలో పత్తి విస్తారంగా పండుతుంది అంటే అందులో ఎక్కువ శాతం నల్లరేగడి నేలలు ఉన్నాయని మనం కాస్త లాజిక్గా ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి. 1823లో చార్లెస్ మెకంతోష్ అనేటువంటి ఒక స్కాటిష్కి చెందినటువంటి శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశారు. ఈ సైంటిస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే లెసన్లో ఇంకా దాదాపు ఒక 2-3 సైంటిస్ట్ల నేమ్స్ వస్తాయండి. కాబట్టి వాటన్నింటిని కలిపి జతపరుచుడు లాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు దేన్ని కనుగొన్నారు అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి.
చార్లెస్ మెకెంతోష్ వానకు తడవనటువంటి బట్టలను తయారు చేశారు. ఇతను ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? స్కాటిష్. నెక్స్ట్ పాయింట్, దూదిని మైక్రోస్కోప్ లేదా భూతద్దంలో పరిశీలించినప్పుడు సన్నని వెంట్రుకల వంటివి కనిపిస్తాయండి. ఇలా సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలను పత్తి దారాలు లేదా పత్తి పీచు దారాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పత్తి నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. ఇక్కడ దూది నుండి అని రాశాను కదండి. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం పత్తి నుండి గింజలను వేరు చేసిన తర్వాత మిగిలినటువంటిది ఉంటుందో దాన్ని మాత్రమే మనం దూది అని పిలుస్తాము. సో మనం పత్తి నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారండి? జిన్నింగ్ అంటారు. నెక్స్ట్ పాయింట్, పత్తి కాయల నుండి పత్తిని తీసి గింజలు వేరు చేశాక మిగిలినటువంటి పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం దూది అని పిలుస్తాము. ఓకేనా? మనం హాస్పిటల్లో వెళ్ళినప్పుడు యూజ్ చేసే కాటన్ ఉంటుంది కదండి, అది దూది. నార్మల్గా గింజలతో ఉన్నదాన్ని పత్తి అని అంటారు. వాల్డ్ ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించేటటువంటి పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ అండి. పీవీసీని కనుగొన్నది ఎవరు? వాల్డ్ ఎల్ సీమన్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాను కదా, వర్షానికి తడవనటువంటి బట్టలను తయారు చేసింది ఎవరు? చార్లెస్ మెకెంతోష్. మరియు పీవీసీని తయారు చేసింది ఎవరు? వాల్డ్ ఎల్ సీమన్. పీవీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పాలీవినైల్ క్లోరైడ్. ఈ పీవీసీని ఎందులో యూజ్ చేస్తారు? ఫ్లెక్సీల తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్, రాట్నం లేదా చెరాక ద్వారా దారం వడుకుతారు. నెక్స్ట్, దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు. వడకడాన్నే ఇంకో వర్డ్లో ఏమంటారండి? స్పిన్నింగ్. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు. వడకడం అంటే స్పిన్నింగ్. నెక్స్ట్ పాయింట్, జనపనారను బంగారు దారం అంటారు. గోల్డెన్ ఫైబర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గోనె సంచులు, అదండి గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం వడ్లు నింపేటటువంటి, తర్వాత షుగర్ లాంటివి కొన్నప్పుడు వచ్చే సంచులు, అదంతా కూడా జనపనారతోనే తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, డాక్టర్ మియోషి వకామోటో అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారాన్ని తయారు చేశారు. సూక్ష్మదారాన్ని ఎవరు తయారు చేశారు? మొట్టమొదటిసారిగా మియోషి వకామోటో తయారు చేశారు. ఇతను మూడో శాస్త్రవేత్త అండి. ఈ లెసన్లో వచ్చింది. ఫస్ట్ వచ్చేసి చార్లెస్ మెకెంతోష్, వానకు తడవనటువంటి బట్టలను తయారు చేశారు. నెక్స్ట్ పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్ని తయారు చేసింది వాల్డ్ ఎల్ సీమన్. నెక్స్ట్ మియోషి వకామోటో మొట్టమొదటిసారిగా 1970లో సూక్ష్మదారాన్ని తయారు చేశారు. నెక్స్ట్ పాయింట్, పత్తి జనుముతో పాటు గోంగూర, వెదురు మొక్కల నుంచి కూడా దారాలు తయారు చేస్తారు. మగ్గాలలో అమర్చిన అడ్డు వరసను పేక అంటారు. నిలువు వరుసను పడుగు అంటారు. నేత నేసేటప్పుడు చేనేత కార్మికులు ఆ మగ్గాలలో దారాలను అడ్డు వరుసల్లో నిలువు వరుసల్లో అమరుస్తారండి. అలా అమర్చిన వాటిలో అడ్డు వరుసను వచ్చేసి పేక అని పిలుస్తారు, నిలువు వరుసను వచ్చేసి పడుగు అని పిలుస్తారు. ఈ పడుగు, పేక ఈ రెండు వరుసల దారాలను కలిపి వస్త్రం నేయడాన్ని నేత నేయడం అంటారు. నెక్స్ట్ పాయింట్, విద్యుత్ సహాయంతో నడిచేటటువంటి నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. విద్యుత్ సహాయంతో నడిచేటటువంటి నేత యంత్రాలను ఏమంటారండి? మరమగ్గాలు. అదే చేతితో నేత నేయుటకు ఉపయోగించేటటువంటి యంత్రాలను ఏమంటారు? చేనేత మగ్గాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పాలిస్టర్ దారాలు పెట్రోలియం నుండి తయారు చేస్తారు. నెక్స్ట్, కర్రగుచ్చుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో జనపనారను విస్తారంగా పండిస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైనటువంటి దారాన్ని మనం పొందుతాము. ఇవి వచ్చేసి 8th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు మనం 9th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూద్దాం. ఓకే, 9th లెసన్ ఏమేంటండి? మొక్కలు, భాగాలు, వాటి విధులు. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కొన్ని మొక్కల్లో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేర్లు విస్తరించి ఉంటాయి. అంటే
పైన ఎంత హైట్లో అయితే మనకు మొక్క కనిపిస్తుందో నేల లోపల కూడా అంతే పొడవుగా వాటి యొక్క వేర్లు అనేది విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, బనానా ఆయిల్ దేని నుంచి తయారు చేస్తారు? పెట్రోలియం నుంచి. బనానా ఆయిల్ని దేని నుంచి తయారు చేస్తారండి? పెట్రోలియం నుంచి. నెక్స్ట్ పాయింట్, యాపిల్ బరువులో 84% అండ్ అలాగే దోస బరువులో 96% వరకు కూడా వాటరే ఉంటాయి. కొన్ని మొక్కల్లో ప్రధాన వేరు లావుగా మందంగా మారి దాని నుండి సన్నం వేర్లను కలిగి ఉంటాయి. ఇలా లావుగా మందంగా ఉన్నటువంటి వేరుని తల్లి వేరు అంటారు. ఈ లావుగా మందంగా ఉన్నటువంటి వేరు దాని నుంచి వెళ్ళినటువంటి సన్నం వేర్లను పార్శ్వవేర్లు అంటారు. ఏమంటారు? పార్శ్వవేర్లు అంటారు. కొన్ని మొక్కల్లో సన్నని కేశాల మాదిరిగా ఉండేటటువంటి వేర్లు కాండం పీట భాగం నుంచి బయలుదేరుతాయి. వీటిని పీచు వేర్లు అంటారు. మొక్కలు కొన్ని ఆహారాన్ని వేర్లలో మరికొన్ని కాండాలలో దాచుకుంటాయి. అది కేర్ఫుల్గా చూడండి. కొన్ని మొక్కలలో ఆహారాన్ని వేర్లలో దాచుకుంటే మరికొన్ని మొక్కలలో కాండంలో దాచుకుంటాయి. వేర్లలో ఆహారాన్ని దాచుకునే మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటండి? ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. అయితే ఇలా వేర్లలో ఆహారాన్ని దాచుకున్నప్పుడు ఆ వేర్లు ఎలా ఉంటాయండి? లావుగా ఉంటాయి. అండ్ ఇలాంటి వేర్లను ఏమంటారు? దుంప వేర్లు అంటారు. మరి దుంపలను పచ్చివి కూడా తినేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, చిలకడ దుంప, స్వీట్ పొటాటో ఉంటాయి కదా, వీటన్నిటిని మనం పచ్చిగా కూడా తినేస్తాం కదండి. సో అలా వేర్లలో ఆహారాన్ని దాచుకునే వాటికి ఎగ్జాంపుల్ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. అలా ఆహారాన్ని దాచుకునే వేర్లు ఎలా ఉంటాయి? లావుగా ఉంటాయి. తర్వాత వేర్లలో ఆహారాన్ని దాచుకుంటే వాటిని ఏమంటారు? దుంప వేర్లు అంటారు. మరి దుంపలను మనం ఎలా తినేయచ్చు? ఉడకబెట్టినట్టే కాకుండా పచ్చిగా కూడా మనం తినేసేయచ్చు. నెక్స్ట్ పాయింట్, పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశం వీటన్నింటినీ కూడా ఏమంటారు? లైంగిక భాగాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పత్రం పైన రేఖలను ఈనెలు అంటారండి. ఇలా పత్రం మధ్యలో పొడవైనటువంటి ఒక ఈనె ఉంటుంది కదా, దాన్ని నడిమి ఈనె అంటారు. అదేవిధంగా నడిమి ఈనె నుంచి వచ్చే శాఖలను ప్రక్క ఈనెలు అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. నెక్స్ట్ పాయింట్, ఈనెల వ్యాపనం 2 రకాలుగా ఉంటుందండి. అదొకటేంటి? సమాంతర ఈనెల వ్యాపనం, 2 జాలాకార ఈనెల వ్యాపనం. ఇంతకుముందు మనం పీచువేరు వ్యవస్థ, తల్లివేరు వ్యవస్థ గురించి తెలుసుకున్నాం కదా. సో అలా ఈ సమాంతర ఈనెల వ్యాపనం అనేది పీచువేరు వ్యవస్థ కలిగి ఉన్నటువంటి మొక్కల్లో కనబడుతుంది. అలాగే జాలాకార ఈనెల వ్యాపనం అనేది తల్లివేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కల్లో కనపడుతుంది. నెక్స్ట్ పాయింట్, పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను మరియు పక్షులను ఆకర్షిస్తాయి. నెక్స్ట్, జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు యొక్క తొడిమ. నెక్స్ట్ పాయింట్, చిక్కుడు గింజ ఆకారంలో కనబడేటటువంటి పత్రంలోని భాగం రక్షక కణాలు. చిక్కుడు గింజ ఆకారంలో కనిపించేటటువంటి పత్రంలోని భాగాన్ని ఏమంటారండి? రక్షక కణాలు అంటారు. అయితే ఈ రక్షక కణాల మధ్యలో రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలను ఏమంటారంటే పత్రరంధ్రాలు అంటారు. ఈ పత్రరంధ్రాలు ఏ విధంగా పనిచేస్తాయి? మానవునికి శ్వాసించడానికి ముక్కు ఎలాగైతే పనిచేస్తుందో ఈ మొక్కల్లోని పత్రాలలో పత్రరంధ్రాలు మానవుని ముక్కు వలె పనిచేస్తాయి. నెక్స్ట్, మొక్కకి వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడతాయి. పత్రరంధ్రాలు దేనికి తోడ్పడతాయి? మొక్కకి మరియు వాతావరణానికి మధ్య వాయువుల వినిమయానికి తోడ్పడతాయి. నెక్స్ట్ పాయింట్, వరంగల్ జిల్లాలోని ఒక కుటీర పరిశ్రమలో ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను రంగురంగులుగా గీస్తారు. ఇది వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కళ అండి. నెక్స్ట్ పాయింట్, మొక్కల కాండం మీద ఉండే ఉబ్బెత్తు భాగాల నుండి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్, నీటి ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటారు. అయితే మొక్కల యొక్క పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైనటువంటి నీటిని విడుదల చేస్తాయి. దీనికంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
మొక్కల్లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉంటుందో అధికమైనటువంటి వేడి వాతావరణం వల్ల పత్ర రంధ్రాల ద్వారా ఆ నీరు నీటి ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరుకుంటుంది. సో అలా పత్రరంధ్రాలతో పాటు మొక్కలోని వివిధ భాగాల ద్వారా అధికమైనటువంటి నీటిని ఇది విడుదల చేస్తాయి. సో ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది కాబట్టి మొక్క కిందకి పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు కొక్కేలు ఏర్పడతాయి. ద్రాక్షలోనే కాదండి, మామూలుగా క్రీపర్స్ అయినటువంటి గుమ్మడి ఉంటుంది కదా, ఆ గుమ్మడి చెట్టుకి కూడా వాటి యొక్క తీగలకి నులి తీగలు ఏర్పడి ఉంటాయి. ఏదైనా ఆధారం చిన్నగా దొరకగానే దానికి బాగా చుట్టుకుపోయి బలాన్ని చేకూర్చుకొని అవి ప్రాకుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మిరపకాయలో కారం కలిగించేటటువంటి పదార్థాన్ని క్యాప్సిసిన్ అంటారు. పొటాటో, టర్మరిక్, జింజర్, గార్లిక్, షుగర్ కేన్ వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లుగా కనబడతాయి. సో వీటిని మనం దుంపలు అనుకుంటాం, కానీ నిజానికి అవి ఆ మొక్కల యొక్క కాండాలు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమి పైన ఉంటాయి. అల్లమే కాదు, పసుపు కూడా. ఆ పసుపు కొమ్ములు వచ్చేసి భూమి లోపల ఉంటే వాటి యొక్క కాండం అంతా కూడా మరియు ఆకులు అవన్నీ కూడా భూమి పైన ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మర్రి వంటి పెద్ద వృక్షాలను చిన్న కుండీలలో పెంచడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని బోన్సాయ్ అంటారు. బోన్సాయ్ అంటే మీనింగ్ ఏంటంటే మరగుజ్జు వృక్షం. దీన్నే వామన వృక్షం అని కూడా అంటారు. ఈ బోన్సాయ్ అనేది జపాన్ దేశం యొక్క ఒక సాంప్రదాయ కళ. 10th లెసన్ వచ్చేసి మన చుట్టూ జరిగే మార్పులు. ఇందులో ఫస్ట్ పాయింట్, పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. ఇలా చేసే ఈ ప్రాసెస్ అంతటిని కూడా తోడు పెట్టడం అంటారు. ఇలా పాలను తోడు వేసినప్పుడు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. నెక్స్ట్ పాయింట్, పాలు పెరుగుగా మారినప్పుడు పాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి ఏ రకమైన మార్పులు అంటే రంగు, రుచి మరియు స్థితిలో మార్పులు కలుగుతాయి. నెక్స్ట్ పాయింట్, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. అదేనండి, నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. బాష్పీభవనాన్నే మరో విధంగా ఇగురుట అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారటాన్ని సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారటాన్ని ఘనీభవనం అంటారు. చలికాలంలో మనం ఉన్ని దుస్తులను ధరిస్తాం, ఎండాకాలంలో నూలు దుస్తులను ధరిస్తాం. నెక్స్ట్ పాయింట్, ఒక ప్రదేశం ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలిపీడనం అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిపీడనం తగ్గుతుంది. నెక్స్ట్, భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో ఏర్పడే మార్పులను ఋతువులు అంటారు. నెక్స్ట్ పాయింట్, చలికాలంలో పగలు తక్కువగా ఉంటుంది, ఎండాకాలంలో పగలు ఎక్కువగా ఉంటుంది. అంటే చలికాలంలో పగలు తక్కువ మరియు రాత్రి సమయం ఎక్కువ. అలాగే ఎండాకాలంలో పగలు ఎక్కువ, రాత్రి సమయం అనేది తక్కువ. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో భాగంగా అనేక యాంత్రిక రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. నెక్స్ట్ పాయింట్, వేల సంవత్సరాలుగా ప్రవహించేటటువంటి నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. నెక్స్ట్, మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుంచి కొద్దిగా దక్షిణం వైపుకు జరుగుతుంది. మామూలుగా అయితే సూర్యుడు తూర్పు దిశన ఉదయిస్తారు కదండి. సో ఆ దిశ అనేది డిసెంబర్ 20వ తేదీ నాటికి తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపుకు జరుగుతుంది. తర్వాత మళ్ళీ మే 15 వరకు దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్, సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పుకు ఒక కారణం. నెక్స్ట్ పాయింట్, పాలు పెరుగుగా మారడం అనేది ఋతువుల్లో మార్పుతో పోల్చుకున్నప్పుడు వేగమైన మార్పు అవుతుంది. ఋతువుల్లో మార్పు అనేది కొన్ని నెలల సమయం పడుతుంది, కానీ పాలు పెరుగుగా మారడానికి కొన్ని గంటల సమయం మాత్రమే పడుతుంది. సో దాంతో దీన్ని పోల్చుకున్నప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది చాలా తొందరగా జరిగే ప్రక్రియ, అంటే వేగమైన ప్రక్రియ. నెక్స్ట్, అదే విద్యుత్ బల్బులో స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే జరిగేటటువంటి మార్పుతో పోల్చినప్పుడు
నెమ్మదైన ప్రక్రియ. ఓకేనా. నెక్స్ట్ కోయాగ్యులేషన్. డైరీ పరిశ్రమలలో భారీ ఎత్తున రెన్నెట్లతో పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ఓకే. చలికాలం నుండి ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వర్షాకాలంలో మార్పులు కలుగుతాయి కదండి. సో ఈ మార్పులు అనేవి తాత్కాలిక మార్పుకు చెందినవి. అంటే చలికాలమే ఒక సంవత్సరం పూర్తిగా కానివ్వండి, లేదంటే ఏ కాలం రాకుండా ఉండదు కదా. ఖచ్చితంగా చలికాలం పోయి ఎండాకాలం, ఎండాకాలం పోయి వర్షాకాలం, మళ్ళీ తర్వాత చలికాలం అనేది ఇలా మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తాత్కాలిక మార్పుగా వ్యవహరిస్తారు. నెక్స్ట్, పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వత మార్పు. అంటే ఇక్కడ పాలు ఒకసారి పెరుగుగా మారాయి అంటే పెరుగును మళ్ళీ తిరిగి పాలుగా మార్చలేం కదా. కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి మార్పు. నెక్స్ట్, మంచు ముక్కలు నీరుగా, నీరు మంచు ముక్కలుగా మారడం అనేది మానవ ప్రయత్నంతో జరిగేటటువంటి మార్పు అండ్ ఇది తాత్కాలికమైనది. అంటే ఇక్కడ మంచు ముక్కలు నీరుగా మారచ్చు, మళ్ళీ నీటిని మనం మంచు ముక్కలుగా మార్చచ్చు. అంటే ఇది తాత్కాలికమైన మార్పు. తర్వాత నీరు మంచుగా మారినప్పుడు దాని స్థితి కానీ ఆకారంలో కానీ మార్పు వస్తుంది. అంటే దీన్ని బట్టి మంచు ముక్కలు నీరుగా, నీరు మంచు ముక్కలుగా మారడం అనేటటువంటిది మానవ ప్రయత్నంతో జరిగేటటువంటిది, దాంతోపాటు తాత్కాలికమైనది అండ్ స్థితి మరియు ఆకారంలో కూడా మార్పులు సంభవిస్తాయి. నెక్స్ట్, ఇనుము త్రుప్పు పట్టడం. ఇది సహజ మార్పు అండి. తర్వాత ఇది శాశ్వతమైనది, దాని యొక్క స్థితి ఆకారంలో కూడా మార్పు కలుగుతుంది. నెక్స్ట్, మొక్కల్లో పెరుగుదల. మొక్కల్లో పెరుగుదల కూడా సహజం అండి. తర్వాత శాశ్వతమైనది. ఒకసారి పెద్దగా అయిన మొక్క మళ్ళీ తిరిగి చిన్నది కాదు కదా. సో అది శాశ్వతమైనది. తర్వాత దాని యొక్క స్థితిలో మార్పు వస్తుంది, ఆకారంలో కూడా మార్పు కలుగుతుంది. నెక్స్ట్, అన్నం వండడం. మానవ ప్రయత్నంతో జరిగేటటువంటి మార్పు ఇది. అన్నం వండడం అనేది దానికదే, బియ్యం అనేది అన్నంగా మారదు కదండి, అది మనం చేస్తేనే అవుతుంది. కాబట్టి అది మానవ ప్రయత్నంతో జరిగేది. తర్వాత శాశ్వతమైనది. తర్వాత అది స్థితి మరియు ఆకారంలో కూడా మార్పును కలుగజేస్తుంది. ఐస్ క్రీమ్ కరగడం. ఇది కూడా మానవ ప్రయత్నంతో జరిగేది. తర్వాత తాత్కాలికమైనది. మానవ ప్రయత్నంతో జరిగేది అయినప్పటికీ కూడా ఒకసారి ఐస్ క్రీమ్ కరిగింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం గడ్డ కట్టించగలం. కాబట్టి అది తాత్కాలికం. తర్వాత స్థితి మరియు ఆకారంలో కూడా మార్పు అనేది కలుగుతుంది. నెక్స్ట్, గుడ్డును ఉడికించడం. ఒకసారి ఉడికిన గుడ్డుని మనం తిరిగి నార్మల్ ఎగ్లా చేంజ్ చేయలేం కదండి. కాబట్టి అది శాశ్వత మార్పు. గుడ్డు దానికదే ఉడకదు కదా, అది మానవ ప్రయత్నంతో జరిగేది. తర్వాత దాని యొక్క స్థితి మరియు ఆకారం కూడా మార్పు ఉంటుంది. నెక్స్ట్, విద్యుత్ బల్బు ఆన్ అండ్ ఆఫ్ అవడం. ఇది కూడా అండి మానవ ప్రయత్నంతో జరిగేదే, స్థితిలో మార్పు వస్తుంది. అత్తిపత్తి ఆకు, టచ్ మీ నాట్ ప్లాంట్ అండి. దాన్ని మనం ముట్టుకుంటే ముడుచుకుపోయే ప్లాంట్, చెట్టు అంటాం కదా. దాన్ని ముట్టుకోగానే దాని యొక్క ఆకులు దగ్గరికి ముడుచుకుపోతాయి. ఇది మనం టచ్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇది మానవ ప్రయత్నం వల్ల జరిగేది. తర్వాత తాత్కాలికమైనది. మనం టచ్ చేయగానే అది ముడుచుకుపోతుంది, కానీ అది ముడుచుకుని అలాగే ఉండదు కదా, మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది. కాబట్టి అది తాత్కాలికమైనది. తర్వాత దాని యొక్క స్థితి ఆకారంలో మార్పు కలుగుతుంది. ఇవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏది శాశ్వతం, ఏది తాత్కాలికమైనది, సహజంగా కలిగే మార్పు ఏంటిది, తర్వాత దేని యొక్క స్థితి ఆకారంలో మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటు ఏదైనా అప్లికేబుల్గా ఇవ్వాలనుకుంటే వేరే వాటిని కూడా వీటి ప్లేస్లో ఇవ్వచ్చు. సో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పాయింట్, ఆదిమ యుగంలో మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైనటువంటి శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇంధనాలలో నిల్వ ఉన్నటువంటి శక్తి యాంత్రిక శక్తిని కలిగించుటకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇవన్నీ 10th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. ఇప్పుడు వచ్చేసి 11th లెసన్, నీరు మనకు ప్రాణాధారం. ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ని చూసేద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులతో మరణిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, నీటిని లీటర్లు అండ్ మిల్లీ లీటర్లలో
కొలుస్తారు. నీటిని ఎలా కొలుస్తారండి? లీటర్లు అండ్ మిల్లీ లీటర్లో కొలుస్తారు. నెక్స్ట్ వాటర్ ట్యాంక్లో పట్టేటటువంటి నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లు లేదా లీటర్లలో కొలుస్తారు. నీటిని లీటర్లు మిల్లీ లీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్ పాయింట్, వాటర్ ట్యాంక్లో పట్టే నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లు మరియు లీటర్లలో కొలుస్తారు. అంటే నీరు అది ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క విధంగా నీటిని కొలవడం జరుగుతుందండి. అందులో భాగంగానే వాటర్ ట్యాంక్లో ఉండేటటువంటి నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లు లేదా లీటర్లలో కొలుస్తారు. తర్వాత నీరు నిలువ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. తర్వాత వరదల సమయంలో ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్కులలో కొలుస్తారు. బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాజెక్ట్స్ నుంచి విడుదల చేస్తారు కదండి వాటర్ని. సో వాటిని ఎలా కొలుస్తారంటే క్యూసెక్లలో కొలుస్తారు. క్యూసెక్ ఈజ్ ఈక్వల్ క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. నెక్స్ట్ డెవలపింగ్ కంట్రీస్లో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో సంభవించేటటువంటి మరణాలలో 98% కూడా కలుషిత నీటి వల్ల జరుగుతున్నటువంటి మరణాలే. నెక్స్ట్ పాయింట్, నదులు, చెరువులు, కుంటల నుంచే కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటి వాటిలో నుంచి కూడా మనం నీటిని పొందుతున్నాము. మెలాన్, ఆరెంజ్, బాటిల్ గార్డ్, కుకుంబర్ ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్లో కూడా మనకు నీరు లభిస్తుందండి. తర్వాత మానవ శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది. తర్వాత ఈ భూగోళం మొత్తం మీద 3/4 వంతు అంటే 4లో 3 వంతులు నీటితోనే నిండి ఉంది. నెక్స్ట్ రక్షిత మంచినీటి సరఫరా దశలు. ఈ దశలు చాలా ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ ఇది ఇంతకుముందు టెట్లో కూడా ఇచ్చారు. సో ఈ దశల్ని ఒకదాని తర్వాత ఒకటి మిస్ అవ్వకుండా అటు ఇటు కాకుండా లైన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెరువు, నెక్స్ట్ వడపోత, తర్వాత ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, అందులోంచి కొళాయిలు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది ప్రవహిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ తాగునీటి సమస్య ఉంది. భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడం వలన ఆ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధికి ఎక్కువగా ప్రజలు గురవుతున్నారు. నెక్స్ట్ పాయింట్, వర్షం నీరు నిల్వ చేయలేకపోవడం కరువుకి ఒక కారణం. నెక్స్ట్ పాయింట్, 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలకు అతిపెద్ద కారణం అసురక్షిత నీరే. డయేరియా వల్ల మరణించేటటువంటి వారిలో దాదాపు 90% మంది పిల్లలు ఈ 5 సంవత్సరాల లోపు వారే. నెక్స్ట్ పాయింట్, వరుసగా 4 నుంచి 5 సంవత్సరాలు గనక వర్షాలు కురవకపోతే ఆ ప్రాంతంలో కరువు ఏర్పడుతుంది. నెక్స్ట్ పాయింట్, మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర కరువును ఎదుర్కొంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రతి మనిషికి రోజువారీ అవసరాల నిమిత్తం 50 లీటర్ల నీరు కావాలి. నెక్స్ట్ 1 కేజీ వరి ధాన్యం పండించడానికి మ్యాక్సిమం 5000 లీటర్ల వాటర్ కావాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి 11th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు 12th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ చూద్దాము. 12th లెసన్ వచ్చేసి సాధారణ విద్యుత్ వలయాలు. 12th లెసన్ ఇందులో నుంచి సైంటిస్టుల నేమ్స్ ఎక్కువగా వస్తాయండి. కాబట్టి ఈ సైంటిస్టుల నేమ్స్ అన్నీ తీసుకొని మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సైంటిస్ట్ ఏం కనుగొన్నారు, వారు ఏం చెప్పారనేది చాలా జాగ్రత్తగా చదివి మళ్ళీ చదివి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకొక సైంటిస్ట్ గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి థేల్స్ ఆఫ్ మిలీస్ అనేటటువంటి గ్రీకు శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం ఏంటంటే క్రీస్తు పూర్వం 624 నుంచి 546 వరకు. ఈ థేల్స్ ఆఫ్ మిలీస్ అనేటటువంటి గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడు? స్థిర విద్యుత్ని కనుగొన్నాడు. స్థిర విద్యుత్ని కనుగొన్నది ఎవరు? థేల్స్ ఆఫ్ మిలీస్. నెక్స్ట్ విలియం బర్డ్స్ ఇతను ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త? బ్రిటిష్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతని కాలం ఏంటి? 1544 to 1603. నెక్స్ట్ ఈ విలియం బర్డ్స్ అనేటటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ని కనుగొన్నాడు. స్థిర విద్యుత్ని కనుగొన్నది థేల్స్ ఆఫ్ మిలీస్, విద్యుత్ని కనుగొన్నది విలియం బర్డ్స్. అండ్ ఇతను ఏం చెప్పాడంటే విద్యుత్ అనేది ఒక కదిలే ప్రవాహం లాంటిది, కాబట్టి దానికి హ్యూమర్ అనేటువంటి పేరు పెట్టాడు. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త
విద్యుత్ని కనుగొన్నాడు. అండ్ అతను ఏం చెప్పాడు, ఇది కదిలేటటువంటి ప్రవాహం లాంటిది, కాబట్టి అతను హ్యూమర్ అనేటటువంటి పేరు దీనికి పెట్టాడు. నెక్స్ట్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇతను ఏ దేశానికి చెందినటువంటి వాడు, అమెరికాకి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతని కాలం ఏంటి, 1706 to 1790. నెక్స్ట్ ఇతను ఏం కనుగొన్నాడు మరి, విద్యుత్కు ధన మరియు రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నవారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ లూయి గాల్వానీ. ఇతను ఇటలీకి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం వచ్చేసి 1737 to 1798. ఇతను ఏం చెప్పాడంటే, అసలు ఇతను చేసిన ప్రయోగం ఏంటంటే, చనిపోయినటువంటి ఒక కప్పను తీసుకొని దాని యొక్క 2 కాళ్ళకి కూడా లోహపు పలకలను తగిలించాడు. సో అది లోహపు పలకలను తగిలించగానే ఆ కప్ప ఎగిరిపడింది. దీన్ని బట్టి ఇతను ఏం చెప్పాడంటే, జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. పాయింట్ హన్స్ ఆయిర్స్టడ్. ఇతను వచ్చేసి డేనిష్కి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం 1777 to 1851. ఇతను ఏం కనుగొన్నాడు, విద్యుత్ అనేది అయస్కాంతంగా పనిచేస్తుందని చెప్పేసి కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నాడు, హన్స్ ఆయిర్స్టడ్. ఏమని కనుగొన్నాడు, విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. అండ్ ఇతను ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త, డేనిష్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. మైకేల్ ఫారడే భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం 1791 to 1867. మొట్టమొదటగా విద్యుత్ మోటార్ని కనుగొన్నాడు. మొట్టమొదటగా ఇతను ఏం కనుగొన్నాడండి, విద్యుత్ మోటార్ని కనుగొన్నాడు. తర్వాత విద్యుత్ జనరేటర్ని కనుగొన్నది కూడా మైకేల్ ఫారడేనే. ఓకేనా. మైకేల్ ఫారడే అనేటటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటగా విద్యుత్ మోటార్ని కనుగొన్నాడు. అండ్ అదేవిధంగా విద్యుత్ జనరేటర్ని కూడా కనుగొన్నది మైకేల్ ఫారడేనే. అండ్ ఇతని యొక్క కాలం వచ్చేసి 1791 నుంచి 1867 వరకు. ఓకే. నెక్స్ట్ పాయింట్ అండి, ఇంగ్లాండ్లోని గోడాల్మింగ్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. మొట్టమొదట విద్యుత్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ, ఇంగ్లాండ్లోని గోడాల్మింగ్ ప్రాంతంలో. ఓకే. నెక్స్ట్ థామస్ ఆల్వా ఎడిసన్. మనందరికీ తెలుసు బల్బుని కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసనే కదా. ఇతని యొక్క టైం వచ్చేసి 1846 to 1931. అండ్ ఇతను ఏం చేశారంటే, అమెరికాలో మొట్టమొదట విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించింది ఎవరండి, థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ పాయింట్, బల్బు లోపల 2 తీగల మీదుగా ఉండేటటువంటి సన్నటి స్ప్రింగ్ లాంటి తీగనే బల్బులో వెలిగేటటువంటి భాగం, దీన్ని ఏమంటారు, ఫిలమెంట్. ఓకే. నెక్స్ట్ పాయింట్, విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. మనం స్విచ్ ఆన్ చేసామనుకోండి, విద్యుత్ వలయం పూర్తయి కరెంట్ అనేది ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. నెక్స్ట్, విద్యుత్ను తమ గుండా ప్రవహింపజేసేటటువంటి పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. ఓకేనా. నెక్స్ట్, విద్యుత్ను తమ గుండా ప్రవహించనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, థామస్ ఆల్వా ఎడిసన్ 1000కి పైగా ఆవిష్కరణలు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ చేసినటువంటి ప్రయత్నాల్లో ఇక్కడ కొన్ని ఇచ్చారు, అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గాజు బల్బులో ప్లాటినంని ఫిలమెంట్గా ఉంచితే అది 8 నిమిషాల పాటు వెలిగింది. తర్వాత వచ్చేసి అదే గాజు బల్బులో మసిపూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడితే 45 గంటలు నిర్విరామంగా వెలిగింది. తర్వాత గాజు బల్బులో వెదురు తీగని ఫిలమెంట్గా వాడితే చాలా రోజుల వరకు వెలిగింది. ఇక్కడ నెక్స్ట్, వెదురు తీగకు బదులుగా దూదిని ఫిలమెంట్గా వాడితే అది వెదురు తీగ వాడిన దానికంటే కూడా బెటర్గా వెలగడం జరిగింది. ఫైనలీ ఇవన్నీ ప్రయోగాల తర్వాత టంగ్స్టన్ని ఫిలమెంట్గా వాడి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని ఆవిష్కరించడం జరిగింది. ఇవి వచ్చేసి లెసన్లో లాస్ట్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారండి. సో దీన్ని ఒకసారి చూడండి. ఘటం, ఇది విద్యుత్ వనరు, ఘటం అంటే బ్యాటరీ అండి. నెక్స్ట్, పిన్నిస్ వచ్చేసి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్, పెన్సిల్ అండ్ ఎరేజర్ విద్యుత్ బంధకాలు. ఇంతకుముందు మనం చూసాం కదా, విద్యుత్ వాహకం అంటే
తమ గుండా విద్యుత్ని ప్రవహింపజేసేటివి విద్యుత్ వాహకాలు. తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేయడానికి వీలు కల్పించిన వాటిని విద్యుత్ బంధకాలు అంటారు. సో పెన్సిల్ అండ్ ఎరేజర్ అనేటివి తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేయనివ్వు. సో అవి విద్యుత్ బంధకాలు. నెక్స్ట్, బల్బు వెలగడం దేని వల్ల జరుగుతుందని? ఫిలమెంట్ వల్ల. స్విచ్, దీన్నే మీట అని కూడా అంటారు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే వలయాన్ని మూసి ఉంచుటకు మరియు తెరిచి ఉంచుటకు ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో వలయం అంటే విద్యుత్ వలయం పూర్తయి అప్పుడు బల్బు కానీ లేదంటే మనం ఆన్ చేసిన ఏదైనా సరే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ స్విచ్ని ఆఫ్ చేసినప్పుడు వలయం ఆగిపోతుంది. ఇలా స్విచ్ లేదా మీట అనేది ఉపయోగపడడం జరుగుతుంది. 13th లెసన్ వచ్చేసి ఎలా కొలవాలో నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్, పొడవుకు ప్రమాణం సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అండ్ మీటర్స్. అండ్ ఈ సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, మీటర్స్ అనేవి పొడవుకు చిన్న ప్రమాణాలండి. నెక్స్ట్ పాయింట్, పూలదండని మనం మూరల్లో కొలుస్తాము. నెక్స్ట్, ఆట స్థలం యొక్క పొడవు మరియు వెడల్పులను కొలవడానికి మనం అంగలు, స్ట్రైడ్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని యొక్క పొడవు వచ్చేసి 164.8 కిలోమీటర్లు. నెక్స్ట్, చాలా కాలం క్రితం జానా, మూర, అంగల్లో కొలిచేవారండి. అది క్లాత్ అయినా సరే, ఏదైనా ప్లేస్ ఏదైనా సరే జానా, మూర, అంగల్లో కొలిచేవారు. ముక్కు నుంచి మన చేతికి ఉన్నటువంటి మధ్యవేలు ఉంది కదండి, సో దాని వరకు గలటువంటి దూరాన్ని గజం అని అంటారు. నెక్స్ట్, ఒక గజాన్ని 3 సమభాగాలుగా చేస్తే గనక ప్రతి భాగాన్ని ఒక అడుగుగా వ్యవహరిస్తారు. అలాగే ఒక అడుగును 12 సమభాగాలుగా చేస్తే ప్రతి భాగం ఒక అంగుళం అవుతుంది. సో దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? ఒక గజం అంటే 3 అడుగులు. ఒక గజం అంటే ఎంత? 3 అడుగులు. ఒక అడుగు అంటే 12 అంగుళాలు. అంటే 12 అంగుళాలు కలిస్తే ఒక అడుగు అవుతుంది, 3 అడుగులు కలిస్తే ఒక గజం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నటువంటి కోణాలను మనం కొలవగలం. పాయింట్, 2 దేశాల మధ్య వ్యాపారస్తులు జానా, మూరా కొలతల తేడా వలన గొడవలు పడ్డారు. దీని వలన ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరిడియం లోహాలను కలిపి చేసినటువంటి కడ్డీని ప్రామాణికంగా చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యాపారస్తుని దగ్గరికి ఒక కస్టమర్ వచ్చేసి 3 గజాల క్లాత్ సంథింగ్ అడుగుతాడు. అడగగానే అతను ఏం చేస్తారంటే తన యొక్క మూరని ప్రామాణికంగా తీసుకొని ఆ క్లాత్ని కొలిచేస్తాడు. అయితే ఈ కస్టమర్ వచ్చేసి మళ్ళీ దాన్ని కొలవగా తన మూరకి తిన మూరకి తేడా ఉండడం వల్ల క్లాత్ తక్కువ వచ్చినట్టుగా ఇతనికి అనిపిస్తుంది. ఈ విషయంలో గొడవ పడ్డ తర్వాత ఫ్రాన్స్ దేశంలో ఏం చేస్తారంటే ప్లాటినం అండ్ ఇరిడియం 2 లోహాలను కలిపినటువంటి ఒక కడ్డీని తయారు చేసి దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి చెప్తారు. ఈ కడ్డీ పొడవు ఎంత అంటే 1 మీటర్. ఈ కడ్డీ ఎంత పొడవు ఉంటుందండి? 1 మీటర్. తర్వాత దీన్ని 100 భాగాలుగా డివైడ్ చేశారు. ఈ 1 మీటర్ని ఉన్నటువంటి కడ్డీని 100 భాగాలుగా డివైడ్ చేశారు. ప్రతి భాగాన్ని కూడా సెంటీమీటర్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి సెంటీమీటర్ని కూడా మళ్ళీ 10 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క భాగాన్ని అంటే ఈ చిన్నగా డివైడ్ చేసినటువంటి 10 భాగాల్లో ఒక్కొక్క భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ చూడండి, 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటర్, అలాగే 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్, ఇలాంటి 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ నిజమైన లోహం కడ్డీ ప్రస్తుతం కూడా ఉందండి. ఎక్కడ అంటే ఫ్రాన్స్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, దూరానికి పెద్ద ప్రమాణం కిలోమీటర్. ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి, సెంటీమీటర్, మిల్లీమీటర్, మీటర్లు అనేవి చిన్న ప్రమాణాలు. ఇక్కడ పెద్ద ప్రమాణం వచ్చేసి కిలోమీటర్. నెక్స్ట్, 1 కిలోమీటర్ మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. అంటే 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. నెక్స్ట్, మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్స్. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటండి? గ్రామ్స్. ఇది 1 ఘనపు సెంటీమీటర్కి సమానం. ఇది దేనికి సమానం? ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం. 1957 ఏప్రిల్ 1న మన భారతదేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్, కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో ద్రవ్యరాశికి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరాలు ఉన్నాయి.
నెక్స్ట్ పాయింట్, మొఘల్ పరిపాలన కాలంలో భూమిని గజ బిఘాలలో కొలిచేవారు. నెక్స్ట్, చదరపు సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ పాయింట్, 1 మీటర్లో 100వ కోట్ల వంతుని నానోమీటర్ అంటారు. నెక్స్ట్, ఒక ఘనం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్. నెక్స్ట్, అట్టపెట్టె ఘనపరిమాణం వచ్చేసి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ద్రవాల యొక్క ఘనపరిమాణాన్ని మిల్లీ లీటర్లలో కొలుస్తారు. ద్రవాల యొక్క ఘనపరిమాణాన్ని ఎందులో కొలుస్తారండి? మిల్లీ లీటర్లలో కొలుస్తారు. అంటే 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ ఒక ఘనపు సెంటీమీటర్. ఇక్కడ ఒక ఘనపు సెంటీమీటర్ను అంటే ఘన పదార్థాల యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి ఘనపు సెంటీమీటర్ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ద్రవాల యొక్క ఘనపరిమాణాన్ని మిల్లీ లీటర్లలో కొలుస్తారు, అదే ఘన పదార్థాల యొక్క ఘనపరిమాణాన్ని ఘనపు సెంటీమీటర్లలో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్, విమానాలు, ఓడలు వాటి యొక్క వేగాన్ని నాట్లు, నాటికన్ మైళ్ళలో కొలుస్తారు. విమానాలు మరియు ఓడల యొక్క వేగాన్ని నాట్లు అండ్ నాటికన్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ ఈజ్ ఈక్వల్ 1.852 కిలోమీటర్ పర్ అవర్కి సమానము. ఒక మైలు అంటే 1.61 కిలోమీటర్స్. ఒక మైల్ అంటే ఎంత, ఎన్ని కిలోమీటర్లు అండి? 1.61 కిలోమీటర్స్. నెక్స్ట్ పాయింట్, ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. నక్షత్రాల మధ్య దూరాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ఏ యూనిట్స్లలో కొలుస్తారు అంటే పారలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. నెక్స్ట్ పాయింట్, కంప్యూటర్స్, మొబైల్స్ వంటి సాధనాల యొక్క మెమొరీని బైట్స్, కేబీ అంటే కిలోబైట్స్, ఎంబీ అంటే మెగాబైట్స్, జీబీ అంటే జిగాబైట్స్, టీబీ అంటే టెరాబైట్స్లలో కొలుస్తారు. బంగారం మరియు వజ్రాల యొక్క నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. ఇవి వచ్చేసి 13th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు మనం 14th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూసేద్దాం. 14th లెసన్ వచ్చేసి జంతువులలో చలనాలండి. ఇందులో మానవ శరీరానికి సంబంధించి ఒక్కొక్క పార్ట్ యొక్క కదలికలు ఎలా ఉంటాయో ఫస్ట్ చూద్దాము. మానవుని యొక్క నెక్, మెడ వచ్చేసి ఎలా తిరుగుతుందండి? పూర్తిగా 360 డిగ్రీస్లో తిరగలేదు కదా, సో ఇది పాక్షికంగా తిరుగుతుంది. రెస్ట్, మణికట్టు వచ్చేసి పూర్తిగా తిరుగుతుంది. నెక్స్ట్, ఫింగర్ వచ్చేసి పాక్షికంగా తిరుగుతుంది. మోకాలు కూడా పాక్షికంగానే తిరుగుతుంది. యాంకిల్, చీలమండ పూర్తిగా తిరుగుతుంది. టాయ్ వచ్చేసి పాక్షికంగా తిరుగుతుంది, అదేనండి కాలివేలు. నెక్స్ట్, వీపు పాక్షికంగా తిరుగుతుంది. తల కూడా పాక్షికంగానే తిరుగుతుందండి. నెక్స్ట్, భుజం పూర్తిగా తిరుగుతుంది. మోచేతి పాక్షికంగా తిరుగుతుంది. ఇక పై దవడైతే అస్సలు కదలనే కదలదు, ఒక కింది దవడ మాత్రమే కాస్త కదులుతుంది. జంతు రాజ్యంలో చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగేటటువంటి జంతువు అండ్ చిరుతపులి వచ్చేసి క్షీరదం. నెక్స్ట్ పాయింట్, చిరుతపులి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. నెక్స్ట్, నత్త జంతువులలో నెమ్మదిగా కదిలేటటువంటి జంతువు. ఇది 1 సెకనుకి 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు నివసిస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాలు లాంటి తంతువులు ఉంటాయి, వీటినే టెండాన్లు అంటారు. అయితే ఈ టెండాన్లు ఎక్కడ ఉంటాయంటే చీలమండ దగ్గర మరియు మోచేతి పైన అండ్ మోకాల కింద ఉండేటటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ టెండాన్లు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మన శరీరంలోని అవయవాల కదలికలన్నీ కూడా కండరాలు, ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అంటే మన శరీరంలోని ఏ అవయవాన్ని మనం కదిలించాలన్నా సరే అవి వేటిపైన ఆధారపడి కదులుతాయండి? కండరాలు, ఎముకలు, కీళ్ళు వాటిపైన ఆధారపడి కదులుతాయి. నెక్స్ట్ పాయింట్, పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని యొక్క పొడవు 2.24 ఇంచెస్ ఆర్ 5.7 సెంటీమీటర్స్. నెక్స్ట్ పాయింట్, శరీరంలోని అన్ని రకాల ఎముకలన్నీ కలిసి ఏర్పడేటువంటి నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు. నెక్స్ట్ పాయింట్, పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్స్
లేదా 156 కేజీలు. తర్వాత 2 ఎముకలను కలిపే ప్రత్యేక కండర తంతువులని లిగమెంట్లు అంటారు. 2 ఎముకల్ని కలిపే ప్రత్యేకమైనటువంటి కండర తంతువులను ఏమంటారండి? లిగమెంట్లు. నెక్స్ట్ పాయింట్, మన శరీరంలోని అతి పొడవైన మరియు దృఢమైన ఎముక ఏది అంటే అది ఫిమర్ అండి. ఈ ఫిమర్ అనేది మరి ఎక్కడ ఉంటుంది మన శరీరంలో అంటే ఇది తొడలో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, భుజం నుంచి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయండి. ఇందులో పైకి కనిపించేటటువంటి దాన్ని జత్రుక అంటారు. దీని వెనక వైపు ఉండేది రెక్క ఎముక. ఈ జత్రుక ఉంది కదండి, దీని వెనక వైపు ఉండేది రెక్క ఎముక. అయితే ఈ రెక్క ఎముకను మరియు జత్రుకను రెండింటిని కలిపి ఏమంటారంటే భుజాస్తులు అంటారు. నెక్స్ట్, ఛాతి మధ్య నుంచి వీపు వరకు ఉన్నటువంటి ఎముకలను ప్రక్కటెముకలు అంటారు. నెక్స్ట్ పాయింట్, ప్రక్కటెముకలు వంగి ఉండి వెన్నుముకను ఛాతి ఎముకతో కలుపుతూ ఏర్పరిచేటువంటి వ్యవస్థ ఉరపంజర వ్యవస్థ. నెక్స్ట్, వీపు మధ్య భాగంలోని పొడవైన ఎముకల నిర్మాణంను వెన్నుముక అంటారు. ఈ వెన్నుముక ఏదైతే ఉందో చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుందండి. సో ఈ ఏర్పడినటువంటి చిన్న చిన్న ఎముకలు ఉంటాయి కదా, ఒక్కొక్క దాన్ని మనం వెన్నుపూస అని పిలుస్తాము. నెక్స్ట్ పాయింట్, వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. వెన్నుముక ఏర్పడటానికి కారణమైనటువంటి చిన్న చిన్న ఎముకల్ని మనం వెన్నుపూసలు అన్నాం కదా. సో వెన్నుపాము అనేది ఈ వెన్నుపూసల మధ్య నుంచి ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఆరోగ్యవంతమైనటువంటి మానవుడి యొక్క గుండె 1 నిమిషానికి 72 సార్లు, ఒక రోజుకి 1,00,000 సార్లు, అదేవిధంగా ఒక సంవత్సరానికి 36 లక్షల సార్లు, అదేవిధంగా తన యొక్క జీవిత కాలంలో 2.5 బిలియన్ల సార్లు హృదయం కొట్టుకుంటుంది. శైశవ దశలో వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. అయితే ఈ శైశవ దశలో 33 ఉన్నటువంటి వెన్నుపూసలు తర్వాత ఏమవుతుందంటే ఇందులో ఉన్న చివరి 9 వెన్నుపూసల్లో మొదటి 5 వెన్నుపూసలు కలిసి ఒకటిగా మారుతాయి. అండ్ మిగతా 4 ఉంటాయి కదండి, ఆ 4 కలిసి మరొక వెన్నుపూసగా మారిపోతుంటుంది. నెక్స్ట్, నడుం క్రింద 2 వైపులా గల ఒకే విధమైన ఎముక నిర్మాణం ఏదైతే ఉంటుందో దాన్ని శ్రోణిమేఖల అంటారండి. ఈ శ్రోణిమేఖల మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, పుర్రె మెదడును కప్పి ఉంచి మెదడును రక్షిస్తూ ఉంటుంది. నెక్స్ట్, అన్ని కదలని కీళ్ళు కలిసి, కదలని కీళ్ళు అంటే ఏంటి, అసలు అవి ఎలా ఏర్పడతాయంటే ఎముకల మధ్యలో కీళ్ళు కలిసిపోయి అవి కదలని కీళ్ళుగా మారుతాయి. కదలని కీళ్ళు అని వీటినంటే ఎముకల మధ్యలో ఉన్నటువంటి కీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కలిసిపోయి అవన్నీ కలిసి కదలని కీళ్ళుగా మారుతాయి. సో ఈ పుర్రెలో ఉండేటటువంటి అన్నీ కూడా కదలని కీళ్ళు. నెక్స్ట్ పాయింట్, చెవి ముక్కులోని భాగాలు మృదులాస్థితో ఏర్పాటై ఉంటాయి. ఈ మృదులాస్థి అనేది కూడా ఒక రకమైన ఎముక అండి. అయితే ఈ మృదులాస్థి ప్రక్కటెముకలకు ఉరోస్థికి మధ్య వెన్నుముకలో వెన్నుపూసల మధ్య కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాం, చెవి ముక్కులోని భాగాలు మృదులాస్థితో ఏర్పడే ఉంటాయి అని చెప్పాం కదా. సో చెవి ముక్కులోనే కాదు, ప్రక్కటెముకలకు ఉరోస్థికి మధ్య ఉన్నటువంటి వెన్నుముకలో వెన్నుపూసల మధ్య కూడా ఈ మృదులాస్థి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్, మానవుని గుండె నిమిషానికి 5 నుండి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. నెక్స్ట్, ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్, గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో అమరి ఉన్నటువంటి కీలుని బంతి గిన్నె కీలు అంటారు. నెక్స్ట్ పాయింట్, మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నసోటా సైన్స్ మ్యూజియం పేర్కొనడం జరిగింది. వెన్నుముక అన్ని దిశల్లో కదలడానికి కారణం మృదులాస్థి. వెన్నుముక యొక్క వెన్నుపూసల మధ్య ఇది ఉంటుంది. ఇదండి మృదులాస్థి ఎక్కడ ఉంటుంది, వెన్నుముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుంది. సో మృదులాస్థి ఉండడం వల్లే మనం లెఫ్ట్కి, రైట్కి, ఫ్రంట్కి, బ్యాక్కి బెండ్ అవ్వగలుగుతున్నాము చాలా ఈజీగా. నెక్స్ట్, మెడలో బొంగరపు కీలు ఉంటుంది. అండ్ ఈ బొంగరపు కీలు దేనికి ఉపయోగపడుతుందంటే తలను పైకి, కిందికి, ప్రక్కలకు కదుల్చుటకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, మానవ పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. అండ్ పుర్రెని ఏమంటారండి మరో విధంగా క్రేనియం అని కూడా అంటారు. నెక్స్ట్ పాయింట్, పుర్రె ఎముకల మధ్య కీళ్ళు కదలవు కాబట్టి ఇవి కదలని కీళ్ళు. పై దవడ కదలదు, క్రింది దవడ మాత్రమే కదులుతుంది.
దీనికి గల కారణం ఏంటంటే పై దవడకు మరియు తలకు మధ్య ఉన్నటువంటి కీలు ఏదైతే ఉందో అది కదలని కీళ్ళు. నెక్స్ట్ పాయింట్, చాలా ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి ఈ 3 దశలు కూడా తప్పకుండా ఉంటుంటాయి. నెక్స్ట్, చేప అస్థిపంజరం బలమైన కండరంతో కప్పి ఉంటుంది. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగం యొక్క కండరం ఏదైతే ఉంటుందో ఒకవైపు కదిలితే దాని యొక్క తోక అనేది వ్యతిరేక దిశలో కదులుతుంది. సో ఇలా ఏర్పడేటటువంటి కుదుపులు ఏవైతే ఉంటాయో వాటి వలన చేప యొక్క శరీరం ముందుకు తోయబడుతుంది. నెక్స్ట్, స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అవి తిరిగి మళ్ళీ స్పంజికలుగా మారుతాయి. నెక్స్ట్, మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయండి, మరియు 230 కదిలే మరియు పాక్షికంగా కదిలేటటువంటి కీళ్ళు ఉంటాయి. నత్తగుళ్ళ యొక్క కర్పూరం నుంచి బయటకు కనిపించేటటువంటి మందమైన నిర్మాణంను పాదము అంటారు. ఈ పాదం ఎలా నిర్మితమై ఉంటుందంటే దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్, జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, మనిషి మెడలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 7 ఎముకలు ఉంటాయి. ఇవి వచ్చేసి 14th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు మనం 15th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూసేద్దామండి. 15th లెసన్ వచ్చేసి కాంతి, నీడలు, ప్రతిబింబాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, సూర్యరశ్మి భూమిని చేరుటకు 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. నెక్స్ట్ పాయింట్, కాంతిని ఇచ్చే వస్తువులను కాంతి జనకాలు అంటారు. కాంతిని ఇచ్చే వస్తువులకు ఎగ్జాంపుల్ ఏంటండి, సూర్యుడు, వెలిగేటటువంటి బల్బు, కొవ్వొత్తి, ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకు కాంతినిస్తాయి. సో అవి కాంతి జనకాలు. నెక్స్ట్, తమ గుండా కాంతిని ప్రసరింపనీయని పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. ఈ అపారదర్శక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్, అట్ట, చెక్క, ఐరన్ ఇవన్నీ కూడా తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. సో అవి అపారదర్శక పదార్థాలు అండ్ అవి నీడలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ పాయింట్, తమ గుండా కాంతిని ప్రసరింపజేయనిచ్చేటటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. అండ్ ఇవేం చేస్తాయంటే నీడలను ఏర్పరచలేవు, అంటే ఈ పదార్థాలకు నీడలు ఏర్పడవు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే గాజు మరియు గాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, తమ గుండా కాంతిని పాక్షికంగా అంటే స్వల్పంగా కొంతవరకు మాత్రమే ప్రసరింపజేయనిచ్చేటటువంటి వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఇటువంటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి, అంటే పూర్తిగా నీడలు ఏర్పడకుండా ఉండవు, అలాగని క్లారిటీగా కూడా నీడలు ఏర్పడవు. సో అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ పాలిథిన్ కవర్, నూనె పూసినటువంటి కాగితం. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులు ఈ 3 రంగులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాథమిక రంగులు అంటారండి. అండ్ వివిధ పాలలో ఈ 3 రంగులను కలిపి అనేక రంగులను ఏర్పరుస్తారు. నెక్స్ట్, నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. మనకు ఎప్పుడైతే ఎండ కొడుతూ వర్షం పడుతుందో అప్పుడు మనకు ఇంద్రధనుస్సు ఆకాశంలో చాలా అందంగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్, బల్బు వెలగడానికి ఉపయోగపడేటటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అందులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్, బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ కథలను, గాథలను ప్రదర్శించేటటువంటి మన సాంప్రదాయ కళారూపాలలో తోలు బొమ్మలాట ఒకటి. ఈ తోలు బొమ్మలాటని దశావతారం మూవీలో చూపిస్తారండి, ముకుంద సాంగ్లో. సో దాన్ని ఎలా ఏర్పరుస్తారు, ఏవైతే బొమ్మలు ఉంటాయో ఆ బొమ్మలని వాటి యొక్క నీడలను తెర మీద కనబడేటట్లు చేస్తూ కథలను, స్టోరీస్ను చాలా బాగా ప్రదర్శిస్తారు. వాటిని ఏమంటారంటే తోలు బొమ్మలాట అంటారు. అది మన సాంప్రదాయ కళారూపాల్లో ఒకటి. నెక్స్ట్, కాంతి 3 లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ పాయింట్, కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్యశాస్త్రం అంటారు. దృశ్యశాస్త్రం. నెక్స్ట్, పిన్హోల్ కెమెరా ద్వారా కాంతి సరళరేఖ మార్గపు ప్రయాణాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. నెక్స్ట్, తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. నెక్స్ట్, పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణం. నెక్స్ట్, ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్ళుతుంది. మనం ఏ వస్తువు పైన అయినా సరే అండి
కాంతి పడితే అది ఖచ్చితంగా తిరిగి వెనక్కి మళ్ళుతుంది. దీన్ని ఏమంటే పరావర్తనం అంటారు. నెక్స్ట్ పాయింట్, లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వైద్య శాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. ఎస్పెషల్ సమయాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి సన్-డయల్ ఉంటుంది కదండి, మరి దానిలో టైంని ఎలా కొలుస్తారు అంటే నీడల ఆధారంగా టైంని కొలవడం జరుగుతుంది సన్-డయల్లో. నెక్స్ట్ పాయింట్, గాజు, నీరు, గాలి మొదలైనటువంటి మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. ఓకే, ఇవి వచ్చేసి 15th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. నౌ 16th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూద్దాం. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ లెసన్ 6th క్లాస్లో. ఓకే, 16th లెసన్ సజీవులు, నిర్జీవులు. ఇందులో ఫస్ట్ పాయింట్, కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. నెక్స్ట్, అప్పుడే పుట్టినటువంటి బ్లూ వేల్ ఏదైతే ఉంటుందో అది 23 ఫీట్ల పొడవు, అంటే సుమారు 7 మీటర్ల పొడవు. తర్వాత దాని వెయిట్ వచ్చేసి 6000 పౌండ్స్ అండి. కేజీలో చెప్పుకున్నట్లయితే 3000 కేజీలు. నెక్స్ట్, మన శరీరంలో అంటే మానవ శరీరంలో అతి ఎక్కువ కాలం మానవుడు జీవించినంత కాలం జీవించి ఉండేటువంటి కణాలు ఏవి అని అంటే అవి బ్రెయిన్ సెల్స్ అండి. మొక్క నేల నుంచి వేర్ల ద్వారా నీటిని, ఖనిజాలను రెండింటిని కూడా గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకోవడాన్ని ఏమంటండి కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇవి హైయర్ క్లాసెస్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది దీని గురించి. నెక్స్ట్, ఫుడ్ కోసం ఇతర మొక్కలపై ఆధారపడేటువంటి మొక్కలను పరాన్నజీవ మొక్కలు అంటారు. నెక్స్ట్, అయితే ఈ పరాన్నజీవ మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బంగారు తీగ అండి, కస్కుట అంటారు దీన్ని. నెక్స్ట్, మన నోటిలో నుండి వచ్చేటటువంటి దగ్గు 1 గంటకు 60 మైళ్ళు అంటే 96.5 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్, ఎగ్ వైట్, గుడ్డు యొక్క తెల్ల సొనలో ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుంది. చెమట ఒక వ్యర్థ పదార్థం. మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అంటారు. జంతు విసర్జితాలను మనం ఎరువులుగా ఉపయోగిస్తున్నాము. మొక్కలు స్రవించే జిగురు, రెజిన్లు కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 10 అంగుళాలు అంటే 25 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, మానవుని యొక్క హృదయం 30 అడుగుల దూరం చిందించేలాగా బ్లడ్ని పంపు చేయగలదు. నెక్స్ట్, మొక్కలు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? జగదీష్ చంద్రబోస్ అనేటటువంటి ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది. నెక్స్ట్, టచ్ మీ నాట్ ప్లాంట్, అత్తిపత్తి మొక్క, దీన్నే మైమాసా అని కూడా అంటారండి. మనందరికీ తెలిసింది ముట్టుకోగానే ముడుచుకుపోయే మొక్క. నెక్స్ట్, బ్యాక్టీరియాలు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. నెక్స్ట్, చనిపోయిన మొక్కలు, జంతువులు మరియు ఏ ఇతర సజీవి కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశంగా మారుతాయి. నెక్స్ట్, మురికి నీరు శుభ్రపరిచే కేంద్రాల్లో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్, జున్ను తయారు చేయడంలో కొన్ని రకాల శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీన్ని ఏమంటారంటే ఇలా శిలీంధ్రాలను ఉపయోగించి జున్ను తయారు చేసే ప్రాసెస్ని కిణ్వన ప్రక్రియ అంటారు. కిణ్వన ప్రక్రియ లేదా కిణ్వనం అని అంటారు. నెక్స్ట్, సూక్ష్మదర్శిని కనుక తీసుకున్నట్లయితే అందులో మనకు 2 అంశాలు కనిపిస్తాయండి. మొదటి వచ్చేసి నిర్మాణాత్మక అంశాలు, రెండోది వచ్చేసి దృశ్యాంశాలు. అయితే ఈ నిర్మాణాత్మక అంశాల్లోకి ఏమేమి వస్తాయంటే దానిలో ఉన్నటువంటి పీఠం, ఆధారం, చేతి వంపు, ఈ 3 కూడా నిర్మాణాత్మక అంశాల కిందికి వస్తాయి. ఇక దృశ్యాంశాలు చూసుకున్నట్లయితే అక్షికటకం, వస్తుకటకం, స్థూల సవరిణి, సూక్ష్మ సవరిణి, కాంతి దర్పణం, స్లైడ్, ఇవన్నీ కూడా దృశ్యాంశాల కిందికి చెందుతాయి. నెక్స్ట్, బ్యాక్టీరియా గాలి, నీరు, మట్టి, జంతువులు, మనుషుల్లో, ఆహారంలో కూడా అంటే ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా బ్యాక్టీరియా ఉంటుంది. నెక్స్ట్, మరి అన్నీ కూడా హాని చేసేటటువంటి అంటే అన్నీ హాని చేసే బ్యాక్టీరియాలు ఉండవండి. నెక్స్ట్, కుళ్ళిపోయిన పదార్థాలపైన పెరిగేది మోల్డ్. బ్రెడ్ పైన ఏర్పడేటటువంటి సన్నని ధారల వంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అది బూజు అండి. బూజు అంటే ఇది శిలీంధ్రం, ఒక రకమైనటువంటి శిలీంధ్రం. నెక్స్ట్, పాలను పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్, ఇదొక బ్యాక్టీరియా. ఇది మనం పాలను తోడుపెట్టినప్పుడు ఈ లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. నెక్స్ట్, క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త అయినటువంటి జకారస్ జాన్సన్ మరియు అతని తండ్రి హెయిన్స్ మార్టిన్ వీరిరువురు కూడా కలిసి మైక్రోస్కోప్ను కనుగొనడం జరిగింది. నెక్స్ట్, మనం ఆహారంగా ఉపయోగించేటటువంటి మష్రూమ్స్ ఒక రకమైన శిలీంధ్రాలు.
ఓకే అండి. ఇవండి 16థ్ లెసన్‌లో ఉన్నటువంటి పాయింట్స్. మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది? మీకు ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.